చక్కెరమానివేముతిన చాలిన కైవడి మానవాధముల్ పెక్కురు ఒక్క దైవముల వేమరుగొల్చెదరట్ల కాదయా మ్రొక్కిన నీకు మ్రొక్కవలే మోక్షము సంగిన నీవైవలెన్ దక్కిన మాటలేమిటికి దాశరథి కరుణాపయోనిధి. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు రామ మహిమ స్తోత్రం నుంచి డాక్టర్ వ్యాఖ్యానం చేసినటువంటి ఒక శ్లోకం. మహామోహవత్తే పతిత విహమాం తే శరణగం శరణ్యస్త్వన్యః ప్రభవతి నకోప్యత్ర జగతి అతస్త్వత్పాదాంభోరుహయుగళ ఆశ్రిత్య నితరాం స్థితోహం సంసారాత్ రుచిర నిచయాత్ ఉద్ధర విభో. అంటే మహాదోషాల సమూహంగా ఉన్నటువంటి సంసారం నుంచి నన్ను ఉద్ధరించవయ్యా, ఎంతో కష్టపడి మానవ జన్మ తెచ్చుకున్నాను, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కాబట్టి నన్ను కాపాడు అని స్వామిని ప్రార్థించేటువంటి శ్లోకానికి రమ్యమైనటువంటి వ్యాఖ్యానాన్ని డాక్టర్ అందించారు. దాన్ని మనం వివరంగా మనం ఇంట్లో చదువుతున్నాం. అటువంటి శ్లోకాన్ని అందించేందుకు వారికి ధన్యవాదాలని సమర్పిస్తూ ఈరోజు వారి ప్రవచనాన్ని మనకు అందించవలసిందిగా కోరుతున్నాను. दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकि कोकिलम्. అందరికీ నమస్కారం. ఆ వాల్మీకి మహర్షికి నమస్కారం పెట్టుకొని మళ్ళీ ఆయన అందించినటువంటి ఆనంద రామాయణపు అందాలని చూసుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఈరోజు 2026 సంవత్సరం జూలై 15వ తారీఖు బుధవారం. సందర్భం మనకు తెలుసు. హనుమస్వామి సీతమ్మను చూసి ఆవిడిచ్చినటువంటి ఆ ముద్రికని, ఆ రాముల వారి కోసం పట్టుకెళ్ళినటువంటి ముద్రిక ఆవిడ వెనక్కి ఇచ్చేసింది హనుమస్వామికి. దాన్ని ఆవిడిచ్చినటువంటి చూడామణిని, ఆవిడ చెప్పినటువంటి జ్ఞాపకాన్ని, అకాకాశ వృత్తాంతాన్ని మనసులో పెట్టుకుని బయలుదేరి వస్తూ ఉంటే దారిలో ఆయనకి ఒక చోట ఆగవలసినటువంటి పరిస్థితి వచ్చింది. సంధ్యావందన సమయమై అక్కడ ఒక సముద్ర తీరం దగ్గర ఒక దీపం దగ్గర ఆయన ఆగబోతే అక్కడ ఒక తపస్సు చేసుకునేటువంటి ఋషి ఒక ఆయన కనపడ్డారు, ముని. ఈయనేమో నా చేతిలో ఉన్నటువంటి ఈ అంగుళీకాన్ని వీటిని అందాక నీ దగ్గర ఉంచబోయి అని చెప్పి ఆ మునికి చెప్పి, ఆ ముని తపస్సులో ఉన్నాడు, చూడటం లేదు. ఈయన స్నానం చేసి మళ్ళీ వచ్చేటప్పటికి అక్కడ ఆ ముద్రిక లేదు, రామముద్రిక. వెంటనే వెతుక్కున్నారు, ఈయన ఇటు అటు చూశారు, ఎక్కడా ముద్రిక కనపడలేదు. ఆ ఋషులు లేపు అడిగారు, ఏమయ్యా ఇక్కడ నేను ముద్రిక పెట్టాను, ఏది నువ్వు తీసావా? నేనైతే తీలేదా, కానీ ఒక కోతి ఏదో వచ్చి ఆ ముద్రికను తీసుకొచ్చి నా కమలంలో పడేసినట్టుగా ఉంది, అందులో ఉంటుందేమో చూసుకో అన్నారు. ఈయన వెంటనే గబగబా ఆ కమండలం దగ్గరికి వెళ్ళి దానిలో చేయి పెట్టి ఎత్తేటప్పటికి అందులో వందల కొద్ది ముద్రికలు ఉన్నాయి, రామముద్రికలు. ఎన్నో కల్పాలుగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది. ప్రతి కల్పంలోనూ ఆంజనేయ స్వామి ఇలా సీతమ్మ దగ్గర నుంచి ఆ ముద్రికను తీసుకుని వెళుతూ దారిలో ఈయనకి ఇవ్వడం, అది కాస్త అందులో ఉండిపోవడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇదేయా ఈ ముద్రిక ఇందులోనే ఉంటే తీసుకొని ఏదైతే అంటే ఈయనకి అందులో అసలు ముద్రిక ఏదో అర్థం కాదు. చివరికి నమస్కారం పెట్టి ఏదో ఒక ముద్రికను తీసుకుని బయలుదేరతారు. రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చేటప్పటికి వెళ్ళి అన్నీ చెప్తారు. చెబితే
అడుగుతారు. తీరా రాముడికి ఇద్దాం అనుకుంటే ఆ ముద్రికి కనపడలేదు. ఏమయ్యా, నీకు చిన్న పొరపాటు చేశాను, సీతమ్మని చూశాను, అన్ని సరే కానీ నీ ముద్రికి ఎక్కడో దారిలో పొరపాటున ఇదైపోయిందయా, నేను తేలేకపోయాను అనగానే రామచంద్రుడు చిరునవ్వు నవ్వి తన చేతిని ఇలా ఒకసారి చూపిస్తారు. చూపించేటప్పటికి ఆ ముద్రికి రామచంద్రమూర్తి వేలికి ఉంటుంది అప్పటికే. వెంటనే ఆయన అంటారు, ఆ ఋషి ఎవరో కాదయ్యా, నేనే. నా అంతటి వాడు లేడు, నేను కాబట్టి ఇది చేశాను నువ్వు అనుకున్నావు కదా, అందుకని నేను అలా చేయాల్సి వచ్చింది. మహాప్రభో, నాకు ఆనాడే గర్వం పోయింది. ఎప్పుడైతే ముద్రిక నాకు దొరకలేదో నేను చేసిన పొరపాటు ఏమిటో నాకు అర్థమైంది. నా అంతటి వాడు లేడు అనుకోవడం వల్ల కదా ఇదంతా జరిగింది. నేను బుద్ధి తెచ్చుకున్నాను అని హనుమస్వామి చెప్పడం. మొత్తానికి ఆ రామచంద్రమూర్తికి అక్కడ లంకానగరం విశేషాలన్నీ కూడా ఆ చెప్పి ఇంకా యుద్ధానికి బయలుదేరాలి అనేటువంటి నిర్ణయం ఒకటి తీసుకోవడం జరిగింది. ఆ హనుమస్వామి సీత మాట చెప్పగానే రామచంద్రమూర్తి ఒక్కసారి, నీకు నేనేమీ ఇవ్వలేనయ్యా, నాకున్న సర్వస్వము నా ఈ దేహం ఒకటే ప్రస్తుతానికి, ఇంకేమీ లేదు నా దగ్గర, దీన్నే ఇచ్చేస్తాను అని చెప్పి ఒక్కసారి హనుమస్వామిని గాఢంగా కౌగిలించుకున్నారు రామచంద్రమూర్తి. పార్వతీదేవితోటి అంటున్నారు శివపరమాత్మ, పార్వతి, ఎవరి పాద పద్మాల్ని తులసి మొదలైనటువంటి మారేడు మొదలైనటువంటి దళాలతో పూజించి పరమపదమైనటువంటి ఆ బ్రహ్మలోకాన్ని అందరూ పొందుతారో అతడే సాక్షాత్తు ఆలింగనం చేసుకున్నాడంటే ఆ హనుమస్వామి యొక్క గొప్పతనం ఏం చెప్పుకుంటావు అంటారు శివ పరమాత్మ. మొత్తానికి అక్కడి నుంచి లంకానగరం వర్ణన చేస్తారు. అక్కడ శతఘ్నులు ఉన్నాయి, రకరకములైనటువంటి లక్షల కొద్దీ గుర్రములు, రౌతులు, పదాతులు అని ఏ ఏ తూర్పు వైపున ఏమున్నాయి, పడమర వైపున ఏమున్నాయి అన్నీ కూడా వివరంగా చెప్తారు రామచంద్రమూర్తికి హనుమస్వామి. సరే, మొత్తానికి రామచంద్రమూర్తి నిర్ణయం చేస్తారు, నేను హనుమస్వామి భుజం మీద ఎక్కుతాను, లక్ష్మణుడు సుగ్రీవుడి భుజం మీద ఎక్కుగాక మనందరం కూడా ఈ సమస్త సేనతోటి ఈ వారధం మీద నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాలి లంకా నగరానికి అని రామచంద్రమూర్తి నిర్ణయం చేస్తారు. మొత్తానికి వానర సైన్యం అంతా నడుచుకుంటూ వచ్చింది. ఈ లోపల అక్కడ లంకా నగరంలో ఒక సభ జరుగుతూ ఉంటుంది. ఆ సభలో రావణాసురుడు చేసినటువంటి పని, ఈ యుద్ధానికి ఎటువంటి సన్నాహాలు తీసుకోవాలి అనుకుంటున్నటువంటి సమయంలో విభీషణుడు తనకు తోచినటువంటి మాట చెప్తాడు. ఓ రాక్షస చక్రవర్తి రావణ, రామచంద్రమూర్తి ముందు ఆ కుంభకర్ణుడు, మేఘనాథుడు, నికుంభుడు, అతికాయుడు, మహోదరుడు, నువ్వు మీరెవ్వరూ నిలబడలేరయ్యా. కాబట్టి నా మాట విని సీతను సత్కరించి సమస్తమైనటువంటి కానుకలతోటి రామచంద్రమూర్తికి అర్పించేసినట్లయితే మనందరం హాయిగా కొన్నాళ్ళు ఇంకా బ్రతికి ఉండేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పగానే అతడు పొమ్మని తనకు సోదరుడైనటువంటి భీషణుడు తిట్టడం, అతడు 4 మంత్రులతోటి రాముని సన్నిధానానికి రావడం, ఇదంతా మనం చూసాం. అక్కడే విభీషణుడికి రామచంద్రమూర్తి పట్టాభిషేకం చేశాక సముద్ర తీరంలో ఆయన ప్రాయోపవేశ దీక్షలో కూర్చున్నారు. అయినప్పటికీ 3వ రోజు అయినప్పటికీ కూడా సముద్రుడు దర్శనం ఇవ్వకపోతే రామచంద్రమూర్తి ఒక్కసారి లేచి ఆ సముద్రాన్ని ఎండగట్టేస్తాను, నేను ఎండిపోయినటువంటి సముద్రంలో ఇసుకలో నడుచుకుంటూ సమస్త వానరసేన వెళ్ళుగాక అని ఒక మాట చెప్తారు హనుమస్వామి. వెంటనే అక్కడికి ఆ పత్ని సమేతుడైనటువంటి సముద్రుడు ప్రత్యక్షమై, ఏమయ్యా నువ్వు అలా అంటే ఇలాగా, నేను ఈ పంచభూతముల్ని పెట్టినటువంటి వాడివి, వాటిని నియంత్రిస్తున్నటువంటి వాడివి నువ్వు. వాల్మీకి మూలరామాయణంలో చక్కటి మాట ఒకటి చెప్తాడు, నువ్వు పెట్టినటువంటి నిబంధనలని ఆ రూల్స్ని నేనే అతిక్రమిస్తే ఎలాగయ్యా, నాకు అతిక్రమించడానికి లేదు కదా. ఇవాళ నీ కోసం నేను దారి ఇచ్చేసినట్లయితే రేపటి నుంచి ప్రతివాడు వచ్చి నేను ఇంత తపస్సు చేశాను అంత తపస్సు చేశాను కాబట్టి నాకు సముద్రం ఎండిపోవాలి, దారి ఇవ్వాలని అడిగితే నేను ఏమైపోతాను. కాబట్టి ఇంకొక మార్గం చెప్తాను విను అని చెప్పి ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. మయి సేతుం కారయస్వా, నా మీద ఒక వంతెన కట్టండి అయ్యా. నలేన ఉపల నిర్మితం, రాళ్లతోటి నల్లుడి చేత నిర్మించబడుగాక.
విశ్వకర్మ మతశ్చాయం వరో లబ్ధోస్త్య అనేన సహా అనేన ఇతడి గారికి నలుడికి ఒక అందమైనటువంటి వరం ఒకటి ఉందయ్యా రామచంద్రానికి తెలుసా అన్నాడు. ఏమిటదా? ద్విజస్య జాహ్నవీతోయే శాలిగ్రామస్త్వనేనహి చక్తః సదా తేన శప్తః పాషాణాది తరిష్యతి. ఒకానొక రావుడు ఆయన జాహ్నవీతోయే గంగా తీరంలో తపస్సు చేసుకున్నటువంటి ఒక ఋషి యొక్క శాలిగ్రామ శిలని ఆటలాడుతూ దాన్ని తీసి గంగలో పడేశాడు. అది కాస్త నువ్వుకుని మునిగిపోయింది. వెంటనే ఆ మునికి కోపం వచ్చి, నా తపస్సును నా పూజకి నువ్వు భగ్నం కలిగించావు, ఇక నుంచి నీ చేతిలోంచి పడిన ఏ రాయి అయినా సరే నీళ్లలో అది మునగకుండా ఉండుగాక అని చెప్పి ఒక శాపం ఇచ్చాడే. ఆ శాపం ఇప్పుడు పనికొస్తుందయ్యా. కాబట్టి నలుడు ఆ శాపాన్ని వినియోగించుకుని మనకి ఆనంద రామాయణం ఇలాంటి ఆర్షరామాయణాలని వాల్మీకి రామాయణకి వ్యాఖ్యాన ప్రాయములు అని చెప్పింది కారణం ఇదే. నలుడు వేస్తే ఎందుకు తేలటం లేదు అని మనకి ఎప్పుడు సందేహం రాదు మూల రామాయణం చదివినప్పుడు. కానీ సందేహం వచ్చిన వాడికి ఇక్కడ సమాధానం దొరుకుతుంది ఆనంద రామాయణంలో. అందుకని అన్ని రామాయణాలు ఎందుకు చదవాలి అంటే అందుకు ఇది కారణం. నలుడికి ఆ విద్య ఉన్నది కాబట్టి ఇత్యుక్త్వా రాఘవం నత్వా యయౌ సింధుర దృశ్యతాం. మొత్తానికి రాముల వారికి నమస్కరించి సముద్రాసి దేవత అదృశ్యమయ్యాడు. నలమాజ్ఞాపయ, ఇక్కడ దాకా మనం చెప్పుకున్నాం. నలమాజ్ఞాపయామాసా సేత్వర్ధం రఘునందనః సేతుమారభమాణస్తు విఘ్నేశం స్థాప్య రాఘవః. కొంతమందికి నచ్చదు ఇలాంటి మాటలు. సేతువుని కట్టమని నలుడితో చెప్పినటువంటి రామచంద్రమూర్తి ముందుగా విఘ్నేశ్వర పూజ చేశారు. వినాయకుడు నమస్కారం పెట్టుకున్నారు. ఆదో పూజ్యో గణాధిపః. మనకే తెలిస్తే ఆ విషయం రామచంద్రమూర్తికి తెలియదండి. అందులో పెద్ద విశేషం ఏముంది? కాబట్టి సేతుమారభమాణస్తు విఘ్నేశం స్థాప్య రాఘవః. అంతేకాదు నవగ్రహాణం పూజార్థం పాషాణాన్నవసాదరం నలహస్తేన సంస్థాప్య పూర్వం తత్ర మహోదధౌ. నలుడి చేత ఒక 9 రాళ్లు తెప్పించి శిలలు, వాటితోటి నవగ్రహాలని కూడా మంత్రపూర్వకంగా స్థాపన చేసి నవగ్రహ పూజ కూడా చేశారు రామచంద్రమూర్తి. తానే పరమాత్మ అయినటువంటి రామచంద్రమూర్తి ఎందుకండి గణపతి పూజ చేయడం, ఎందుకండి నవగ్రహ పూజ చేయడం అంటే అవతారాలన్నీ కూడా మర్త్య శిక్షణార్థం, కేవలం దుష్టులు రక్షించుకోవడం కాదయ్యా, మానవులకి నేర్పడం కోసం జీవన విధానాన్ని. అందుకని స్వామి అవతారం ఎత్తుతాడు అని చెప్పి పెద్దలు చెప్తారు. కాబట్టి ఆయన చూసి మనం నేర్చుకోవాలి. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరే జనా. కాబట్టి శ్రేష్ఠుడైనటువంటి వాడు ఏం చేస్తే తక్కిన వాళ్ళందరూ అదే చేస్తారు. కాబట్టి రామచంద్రమూర్తి శ్రేష్ఠతముడైనటువంటి రామచంద్రమూర్తి ఆయన చేసి చూపిస్తున్నారు. మనం ఏదైనా కార్యక్రమం ముందు వినాయకుడు పూజించుకోవాలయ్యా. ఒక చిన్న పసుపు ముద్దను చేసి వినాయకుడికి ఆదౌ పూజ్యో గణాధిపః నమస్కారం పెట్టుకోవాలి. నవగ్రహాలు శాంతించి మనకు అనుకూలంగా మారాలి ఆ సమయంలో అని నవగ్రహ పూజ చేయాలి. తతసాగర సంయోగే స్వనాంనా లింగముత్తమం స్థాపయామీతి నిశ్చిత్య మారుతిం వాక్యమబ్రవీత్. ఇక్కడ ఈ సముద్ర తీరంలో ఒక శివలింగాన్ని స్థాపించినట్లయితే బాగుంటుంది. కాబట్టి ఓ హనుమ అని చెప్పి హనుమతో చెబుతూ ఉన్నారు రామచంద్రమూర్తి. కాశీం గత్వా, ఒక్కసారి కాశీ వెళ్ళొస్తావా అన్న. ఎక్కడ రామేశ్వరం, ఇక్కడ కాశీ. ఒక్కసారి కాశీ వెళ్ళి శివాలింగం మాననీయం అనుత్తమం ముహూర్త మధ్యే నోచేన్మే ముహూర్తాతిక్రమో భవేత్. నువ్వైతే ముహూర్తం అతిక్రమించే లోపల తేగలవు అని నా నమ్మకం. కాబట్టి నువ్వు ఒక్కసారి కాశీకి వెళ్ళి ఆ మహాదేవుడిని అడిగి అక్కడి నుంచి ఒక శివలింగాన్ని కనుక పట్టుకొచ్చినట్లయితే ఇక్కడ నేను దాన్ని ప్రతిష్ఠ చేస్తాను. తద్రామ వచనం శ్రుత్వా తథేక్త్యుత్వా స మారుతి. వెంటనే చిత్తం ప్రభు అని 2 చేతులతో నమస్కారం పెట్టి హనుమత్ స్వామి యయౌ ఆకాశ మార్గేణ క్షణాత్ వారణాసిం మమ. శివుడు చెప్తున్నాడు, క్షణకాలంలో హనుమత్ స్వామి మమ వారణాసిం గతః, నా వారణాసికి వెళ్ళిపోయాడు పార్వతి. శివుడికి ఎంత ప్రేమో ఆ వారణాసి మీద, నా వారణాసి అని చెప్పుకుంటున్నాడు ఆయన పార్వతితోటి. మమ
యయౌ ఆకాశ మార్గేణ క్షణాత్ వారణాసీం మమ మమ వారణాసీం క్షణాత్ గతః యయౌ. క్షణకాలంలో ఆయన నా వారణాసి దగ్గరికి వచ్చాడు. తత్రాగత్యాథ మాం నత్వా రామకార్యం నివేదయత్. అక్కడికి వచ్చి నాకు నమస్కారం పెట్టి నన్ను అడిగాడు హనుమస్వామి. తశ్రుత్వాథ మయా దేవి రాఘవాయ హనుమతే ద్వే లింగే అర్పితే శ్రేష్ఠే తతోహం కపివబ్రువన్. అప్పుడు నేను ఆ హనుమస్వామికి 2 లింగాలు ఇచ్చాను. 2 శివలింగాలు ఇచ్చి ఆయన చేతిలో పెట్టి తతోహం కపిం అబ్రువం ఆయనతో ఇలా చెప్పాను. మయాపి దక్షిణే గంతుం పూర్వమేవ వినిశ్చితం అగస్తినా విశేషేణ యాస్యామి రాఘవాజ్ఞయా. కాబట్టి ఈ 2 లింగములు కూడా హనుమస్వామితో చెప్పి తీసుకురమ్మన్నారు రామచంద్రమూర్తి. 1 లింగం కాదయా, ఆయన అడిగి 2 లింగాలు పట్టరా అన్నారు. ఎందుకట, నేను ఇదివరకే దక్షిణ దిక్కుకు వద్దామని నేను నిర్ణయించుకున్నాయా హనుమ. కాబట్టి అగస్త్యముని నన్ను చాలా ఒకటే ప్రార్థన చేశాడు, ఏమైనా మీరు దక్షిణ దిక్కుకు రావాలి అని చెప్పి నన్ను ప్రార్థించాడయా, ఎప్పుడు కాశీలో ఉండిపోతే ఎలాగా అని అడిగాడు. కాబట్టి శ్రీరాముని అనుమతితోటి నేను కూడా అటు వద్దాం అనుకుంటున్నాను రామేశ్వరం వైపు ఒకసారి. కాబట్టి ఈ 2 లింగాలు నీకు ఇస్తున్నాను, ఇవి పట్టుకుని నువ్వు వెళ్ళు. ఒకటి అగస్త్యుడి చేత ప్రతిష్ఠ చేయించాలని ఆయన ఉద్దేశం కావచ్చు. కాబట్టి ఈ 2 లింగాలు తీసుకుని నువ్వు వెళ్ళు. ఏవం మద్వచనం శ్రుత్వా మారుతి ప్రాహ మాం పునః కదా వినిశ్చితం పూర్వం త్వయాత్ర కుంభజన్మనా. ఏమిటేమిటి, అగస్త్యుడిని అడిగాడా అక్కడికి రమ్మని? ఆయన చేత ఒక శివలింగం ప్రతిష్ఠ చేయించాలా నువ్వు? దానికోసం నువ్వే వస్తావా ఏకంగా? ఎలా జరిగింది, ఎప్పుడు అడిగాడు, ఏమిటా కథ నాకు చెప్పవా అని అడిగాడు హనుమస్వామి శివ పరమాత్మని. తత్సర్వం మాం వదస్వ అద్య కృపాం కృత్వా మమోపరి. నా మీద దయదలిచి ఓ శివ ఆ కథ అంతా నాకు చెప్పవా? అగస్త్యుడు నిన్ను ఎప్పుడు అడిగాడు, నువ్వు ఎప్పుడు వస్తా అన్నావు? తన్మారుతిర్వచ శ్రుత్వా తతోహం అబ్రువం కపిం. అలా అనగానే నేను హనుమస్వామితోటి ఇలా చెప్పాను, పార్వతి మారుతే తం శృణుష్వాధ పూర్వవృత్తం వదామితే. ఆ కథంతా నీకు వివరంగా చెప్తాను వినవయ్యా అని చెప్పి నేను ఆనాడు హనుమస్వామితో చెప్పాను. కదాచిన్నారద శ్రీమాన్ స్నాత్వా శ్రీనర్మదాంభసి శ్రీమదోంకారమభ్యర్చ సర్వదం సర్వదేహినాం ప్రజన్ విలోకయాంచక్రే పురో వింధ్యం ధరాధరం. ఒకానొక నోడు నారద మహర్షి నర్మదా నదీ తీరంలో స్నానం చేయడానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి అక్కడి నుంచి ఓంకార క్షేత్రానికి వెళ్ళి అక్కడ కూడా స్నానాదులు పూర్తి చేసుకుని లోకయాత్ర నిమిత్తమై తిరుగుతూ దక్షిణ భారతదేశం వైపు వస్తుంటే వింధ్య పర్వతం అడ్డంగా ఉన్నది. సంసార తాప సంహారి రేవా వారి పరిష్కృతం రూపద్వయేన కుర్వంతం స్థావరేణ చరేణ చ. ఆ పర్వతం వల్ల ఈ నది నర్మదా నది కాస్త 2 భాగాలుగా చీలిపోయినట్లుగా అయిపోయింది. ఒక భాగం ఒకవైపు, ఒక భాగం ఒకవైపు వెళ్ళిపోతుంది. కాబట్టి సాభిక్షేన యథార్థాఖ్యాం ఉచ్చైర్వసుమతి విమాం అదతం నారదం దృష్ట్వా వింధ్య ప్రత్యుజ్జగామసః. మొత్తానికి ఓంకారేశ్వరుడిని పూజించి వెళుతూ ఉన్నటువంటి నారద మహర్షికి అక్కడ 2 పర్వత రూపములుగా చీల్చబడుతూ ఉన్నటువంటి నది అక్కడికి వెళుతూ ఉండగా కనపడింది. ఆయన దగ్గరికి అప్పుడు ఆ నది అధిష్టాన దేవత అయినటువంటి ఆ వింధ్య పర్వత అధిష్టాన దేవత అయినటువంటి దేవత ప్రత్యక్షమైంది. వింధ్య పర్వతం పిలిచింది నారద మహర్షిని. రావయ్య నారద రా అని పిలిచి గృహమానీయ, మా ఇంట్లోకి ఒకసారి అడుగుపెట్టు అని ఆ పర్వతం లోపలికి పిలిచింది నారదుడిని. విధివత్ పూజయామాస సాదరం, యథావిధిగా అర్ఘ్యపాద్యాదులతోటి మహర్షిని పూజించింది వింధ్య పర్వతం. గతశ్రమమధాలోక్య బభాషే వనతో అవనతో గిరిః అఘసంఘ పరిహృతః వదంఘ్రిరజసా మమ.
నారద, నీ వంటి మహాత్ములు రావడం వల్ల నా పాపాలన్నీ పోయాయని నేను అనుకుంటూ ఉన్నాను. మీరు మా ఇంటికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది అంటోంది వింధ్యపర్వతం నారద మహర్షితోటి. త్వదంగి సంగి మహసా త్వదంగ సంగి మహసా సహసాప్యంతరం తమః సకలర్థికరం చాద్య సుదినం చాద్య మే మునే. ఈరోజు నాకు సుదినమయ్యా. నీ యొక్క ఆ, శరీరం యొక్క ఆ ఆ, స్పర్శ వలన, నీ శరీరము, నీ పాదరేణువులు మా ఇంట్లో పడడం వల్ల నాకు సమస్త కోరికలు తీరుతాయి అని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ప్రాకృతై సుకృతై అద్య ఫలితం మే చిరార్జితై. ఎన్నో యుగాలుగా నేను చేస్తున్నటువంటి తపస్సుల యొక్క ఫలితం ఈనాడు ఈ రూపంలో నాకు లభించింది. నీ అంతటి వాడు మా ఇంటికి అతిథిగా వచ్చాడు. పునరుచే కులివర సంభ్రమాపన్న మానస ఉచ్ఛ్వాస కారణం బ్రహ్మం బ్రూహి సర్వార్థ కోవిద. మొత్తానికి నారదుడు అవన్నీ విన్న తర్వాత కాసేపు అని నిట్టూర్చి అలా మాట్లాడకుండా ఉండిపోయాడు. వెంటనే ఆ విద్యపర్వతానికి ఆశ్చర్యం కలిగింది. ఎవయా, నేను ఇంత చెప్తుంటే నువ్వు సంతోషంగా ఆనందంగా ఉంటావు అనుకుంటే నువ్వేమిటో అలా నిట్టూర్పు విడిచి అలా ఉన్నావు? దానికి కారణం ఏమిటో నాకు చెప్తావా? ఉచ్ఛ్వాస కారణం బ్రహ్మన్ బ్రూహి, చెప్పు. సర్వార్థ కోవిద తవాహం మార్జయామ్యద్య హృత్కేధం క్షణమాత్రత. నీ మనసులో నువ్వేదో దుఃఖపడుతూ ఉన్నట్టుగా నాకు కనపడుతున్నది. దేనికోసం నువ్వు అంత ఆనందంగా లేవో చెప్పు మహర్షి నాకు అని చెప్పి ఆ వింధ్యుడు లేదా వింధ్య పర్వతం నారద మహర్షిని అడిగింది. మనసులో కలిగిన కేశాన్ని నేను నిమిషంలో పోగొట్టగలనయ్యా, నాకు చెప్పు అని అడిగింది. ధరాధరణ సామర్థ్యం మేర్వాదౌ పూర్వపూరుషై వర్ణ్యతే సముదాయాత్ తదహమేకో దధేధరాం. మేరు పర్వతము ఇతర చాలా గొప్ప గొప్ప పర్వతాలకి ఏవో పెద్ద సామర్థ్యాలు చెప్తారు కదా, ఆ అందరి యొక్క సామర్థ్యాలు కలిపితే ఎంతో నా ఒక్కడి సామర్థ్యం అంతా. కాబట్టి నీ మనసులో ఏదైనా దుఃఖం ఉంటే చెప్పు, దాన్ని నేను క్షణంలో పోగొడతాను అంది కొంచెం గర్వంతో వింధ్య పర్వతం నారదుడితోటి. గౌరీ గురుత్వాధిమవానాధిపత్యాశ్చ భూభృతాం సంబంధిత్వాత్ పశుపతే సయేకో మాన్యభృత్సతాం. గౌరీని కనడం వల్ల లేదా కొండలికి రాజు అవడం వల్ల, ఆ శివుడికి మామగారు అవడం వల్ల ఆ హిమవంతుడు సరే అందరూ పొగుడుతారు, పెద్దవాడు గొప్పవాడు అని, నేను కాదంటలేదు. కానీ ఆ మేరు స్వర్ణ పూర్వత్వాద్ రత్న సానుతయాథవా సురసద్మతయా వాపి క్వాపి మాన్యో మతో మమ. మేరు పర్వతం అని పొగుడుతూ ఉంటారు మీరందరూ. ఏమిటుంది మేరు పర్వతంలో? మహా అయితే అది బంగారంతో చేయబడింది, అంతేనా? బంగారం ఒక లోహం. అనేక లోహాలు పర్వతాల్లో ఉంటాయి, అందులో దానిలో కొంచెం బంగారం ఎక్కువ ఉంది. ఆ మాత్రం చేస్తే దాన్ని పొగుడుతున్నారా మీరు? హిమవంతుడిని ఊరిని పొగిడేస్తూ ఉంటారు మీరు, ఆ మేరుని పొగిడేస్తూ ఉంటారు. అందరూ దేవతలు ఎవరైనా నివసిస్తున్నారా మేరు పర్వతంలో? లేదే. ఇంకా హిమవత్ పర్వతంలో అంటే ఏదో శివుడికి ఆవాసం, మామగారి ఇల్లు శివుడికి అనుకుంటే అనుకోవచ్చు. కానీ ఆ మేరు పర్వతాన్ని ఎందుకయ్యా మీరు ఊరికే పొగుడుతారు? మేరు ఏమిటి, ఆ హిమవత్ పర్వతం ఏమిటి? నా ముందు వాళ్ళు ఎవరైనా పనికొస్తారంటావా అసలు? వాళ్ళని ఊరికే మీరు అందరూ పొగుడుతూ ఉంటారు. కానీ నా మేరు స్వర్ణపూర్ణత్వాత్ రత్నసానుతయాధవా సురసద్మతయా వాపి క్వాపి మాన్యో మతో మమ పరం శతం నకిం శైలాః ఇలాకలన కేలయః ఇహ సంతి సతాం మాన్యాస్తే తు స్వభూమిషు. ఎవరి ప్రాంతంలో వాళ్ళని గొప్పవాడిని పిలవడం గొప్పేలే, అది పెద్ద విశేషం ఏమి కాదు. ఆ ఊరిలో రాజుగారు, ఆ ఊళ్ళో వాళ్ళందరూ పొగుడుతూ ఉంటారు, మా అంత రాజుగారు ఎవరు లేరని, అది పెద్ద విశేషం ఏముంది? కాబట్టి ఆ ప్రాంతంలో దాని గొప్పవాళ్ళు అనడంలో పెద్ద విశేషం ఏం లేదు. కానీ అందరూ కూడా మెచ్చుకునేటువంటి గొప్ప లక్షణాలు వాటిలో ఏమున్నాయో నాకేమీ తెలియటం లేదు. ఈ భూమి మీద ఎక్కువగా ఎదగనటువంటి పర్వతాలు ఎన్ని లేవు? వందల కొద్ది పర్వతాలు ఉన్నాయి భూమి అంతా. కాబట్టి అవన్నీ కూడా పెద్దలు వాళ్ళ ఊళ్ళలో గౌరవింపబడుతూనే ఉంటాయి. కానీ వాటన్నిటికన్నా కూడా ఇహ సంతి సతాం మాన్యాస్తే తు స్వభూమిషు మందేహ దేహ సందోహ ఉదయైక
ఉదయైకదయాశ్రితాః నిషధశ్చౌషధిధరోऽప్యస్తౌ అపి అస్తమిత ప్రభః. మందేహాది రాక్షసులు ఉండేటువంటి ఆ ఉదయ పర్వతం తక్కువ అది. అలాగే అనేకమైనటువంటి ఔషధ విలువలు ఉన్నటువంటి ఆ అస్తపర్వతం అదేమన్నా తక్కువైంది ఆ గొప్పదనంలో? నీలశ్చ నీలపర్వతం దానికేం తక్కువ? నీల నీలయో మందరో మందలోచన సర్పాలయ సమలయో రాయం నావాపరైవత. మొత్తానికి ఆ దేహపుష్టితో ఉన్నటువంటిది ఆ మందేహ పర్వతం ఉదయశైలం కేవలం దయాపాత్రమైనటువంటిది. ఆ నిషధగిరి ఏవో కొన్ని ఔషధులు అందులో ఏం లేవు. హస్తగిరికి కాంతి ఏమో పెద్ద లేదు, సున్నా. నీలాద్రి దాని పేరే చెప్తోంది, నల్లగా ఉండేటువంటి పర్వతం. మందర పర్వతం ఒట్టి మొద్దు మందమైనటువంటిది. మలయధరం అంతా మలయం అంతా పాములు పుట్టలు ఉంటాయి దాని నిండాను. రైవతంలో ఏమి కూడా ధనం లేదు, దానిలో రత్నాలు అవి ఏమి ఉండవు. హేమకోట త్రికూట పర్వతాలు ఉన్నాయి, అవి కేవలం వేళ్లు మాత్రమే ఉన్నాయి. ఇక కిష్కింధి, క్రౌంచ, సహ్యాద్రి ఇలాంటి పర్వతాలు ఏమి చిన్న చిన్న పర్వతాలు. ఈ భూమి బరువును మోయడం వాటి వల్ల కాదు. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, నా అంతటి వాడు మొనగాడు ఈ సృష్టిలో లేడయ్యా. పర్వతం అంటే నేను కదా, విద్యాపర్వతం. నీలశ్చ నీల నిలయో మందరో మందలోచన సర్పాలయ సమలయ రాయం నావాపరైవత హేమకూట త్రికూటాద్యా కూటోత్తర పదాశ్రుతే కిష్కింధ క్రౌంచ సహ్యాద్యా భారసహ్యా నతే భువి ఇది వింధ్యవచ శ్రుత్వా నారదో హృది అచింతయత్. ఈ గర్వం చూడగానే, ఈ మాటలు వినగానే నారద మహర్షికి కొంచెం ఒక ఆలోచన వచ్చింది. అగర్వ సంసర్గో నా మహత్వాయ కల్పతే. గొప్పదనం గర్వంగా ఉండేటువంటి వాళ్ళకి గొప్పదనం రాదు. ఉన్న గొప్పదనం ఏదైనా ఉంటే కొన్నాడు ఊడిపోతుంది. శ్రీశైల ముఖ్య కిల శైలా నేహ సంత్యమల శ్రియ ఏషాం శిఖర మాత్రాది దర్శనం ముక్తయే సతాం. శ్రీశైల పర్వతం ఏం తక్కువైందని? దర్శనం శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అంటారే. ఒక్కసారి శ్రీశైల శిఖరాన్ని దర్శిస్తే పునర్జన్మ ఉంటారా లేదని అంటారే. అటువంటి శ్రీశైలం ఉండగా నువ్వు నేను గొప్పవాడిని అని ఎలా అనుకుంటున్నావు? అది ఎంత గొప్పది ఆ శ్రీశైల శిఖరం. అద్యాస్య బల ఆలోచ్యం ఇది ధ్యాత్వా బ్రవీన్ముని సత్యముక్తం హి భవత గిరిసారం విభృణ్వత. సరే, తనలో అనుకుంటున్నావన్నీ చిన్న చిరునవ్వుతో అన్నారు నారద మహర్షి. మొత్తం పర్వతాల సారం అంతా నీకు తెలిసినట్టుగా ఎవరికి తెలియదు అనుకో. అన్ని పర్వతాల యొక్క లక్షణాలు నువ్వు చెప్పేశావు, ఎంత బాగుంటాయో అవన్నీ. పరశైలేషు శైలేంద్రో మేరు త్వామవమన్యతే. కానీ నేను అలా వచ్చాను కదా, మేరు పర్వతం మీద వచ్చాను. మేరు పర్వతం ఆ వింధ్య పర్వతం ఏమిటి, అదే పర్వతమేనా అని చెప్పి నిన్ను నా దగ్గర అవమానపరిచింది తెలుసా అన్నారు నారద మహర్షి. మేరు పర్వతానికి వింధ్య పర్వతానికి మధ్య ఒక చిన్న కయ్యం ఒకటి ఏర్పాటు చేసి పెట్టారు. మయా నిశ్వసితం చైతత్వయి చాపి నివేదితం. ఈ విషయం నీకు చెప్దామా వద్దా అని నేను నిట్టూర్చాను. అయ్యయ్యో ఎలా చెప్పడం అని నేను బాధపడుతున్నాను. నేనేదో బాధపడిపోతున్నాను నువ్వు అనుకున్నావు. దీని గురించే ఆ మేరు పర్వతం నిన్ను అవమానించింది. ఆ విషయం చెప్పడానికే నేను ఇందాక బాధపడ్డాను. అథవా మద్విధానామి కేయం చింత మహాత్మన. లేకపోతే నాలాంటి తపస్సులు చేసుకునేవాడికి, బ్రహ్మర్షుడికి చింతను బాధ దుఃఖం ఏముంటాయి చెప్పు? నేనేదో బాధపడిపోతున్నాను నువ్వు అనుకున్నా. నాకే అలాంటి దుఃఖాలు బాధలు ఉండవు. నీ విషయంలోనే కొంచెం చింత కలుగుతోంది. అయ్యయ్యో మేరుపడుతుంది నేను అలా అంత మాట అనేసాడే అనేటువంటి బాధ ఒక్కటే తప్ప నాకు ఇంకే బాధలు ఏ చింతలు లేవు. నాకు చింతలేమిటి? స్వస్యస్తు తుభ్యం ఇత్యుక్త్వా యయౌ సవ్యోమవర్త్మన. సరే, అంత చక్కగా ఉంటుంది, నీకు స్వస్తి కలుగుగాక, నేను వస్తా మరి అంటూ నారద మహర్షి ఆకాశ మార్గంలో వెళ్ళిపోయారు. గతే మునౌ నినిందస్వమతో విఘ్నమానసః చిత్తే విచారయామాస మేరో శ్రేష్ఠ్య కథంతి. మొత్తానికి ఆయన వెళ్ళిపోగానే చూసినటువంటి ఈయనకి ఈ వింధ్యుడు చాలా
ఆ ఈ మేరు పర్వతం చాలా గర్వంతో ఉన్నట్టుగా కనపడుతూ ఉన్నది. వింధ్య పర్వతాన్ని ధిక్కరించి మాట్లాడాడంటే ఏం చెప్పము, అటువంటి వాడైపోయాడు మేరు పర్వతం కాస్త అని చెప్పి ఆయనకి నిద్రపడ్డం మానేసింది. 24 గంటలు ఒకటే ఆలోచన, ఏ రకంగా మేరు పర్వతం నాకంటే గొప్పది, ఎందుకు గొప్పది, నేను మేరు పర్వతంగానే ఓడించలేనా ఆ మాత్రం. మేరుం ప్రదక్షిణం కుర్యా నిత్యమేష దివాకరః సగ్రహక్షణో క్షగణో నూనం మన్యమానో బలాధికం. కానీ నాకు ఒకటి అర్థమైంది, ఈ మేరుని కేంద్రంగా చేసుకుని సూర్యుడు తిరుగుతూ ఉంటాడట. కాబట్టి సమస్త నక్షత్ర గణాలతో కూడినటువంటి సూర్యుడు నా చుట్టూ తిరుగుతూ ఉంటాడని దాని గర్వం ఆ మేరు పర్వతానికి. కాబట్టి నేనే అందరికన్నా ఎత్తైన దాన్ని, నేనే అందరికన్నా గొప్పదాన్ని, నాకు దగ్గర ఎక్కువ బంగారం ఉంది అనేటువంటి గర్వం ఉంది దానికి. ఇది నిశ్చిత్య వింధ్రాచి వవృధే సమృధే క్షణ. వెంటనే ఆ ఆ అసూయ కలిగినటువంటి ఆ వింధ్య పర్వతం తన యొక్క పరిమాణాన్ని పెంచడం మొదలెట్టాడు. నేను మేరు కన్నా పెద్దగా అయిపోతాను, నేను చూపిస్తాను మేరు కంటే నేను పెద్దవాడిని అని. నిరుధ్య భ్రాధ్రమధ్వానం స్వస్థో భూద్గగనాంగణే. మొత్తానికి ఆకాశంలో దేవతల విమానాలు అవి అటు ఇటు తిరుగుతూ ఉండేవి, దక్షిణం నుంచి ఉత్తరానికి, ఉత్తరం నుంచి దక్షిణానికి. అడ్డంగా పెరిగిపోయింది మేరు పర్వతం. దాన్ని దాటి వెళ్ళడం, దానికన్నా పైకి వెళ్ళి వెళ్ళడం అనేది ఎవరికి సాధ్యపడటం లేదు. అంత ఎత్తు ఎదిగిపోయింది, అందరికీ అడ్డం పడిపోతోంది ఆ మేరు పర్వతం. తత ప్రభాతే సూర్యోసౌ దిశయాం సముద్యతః గంతుం వృద్ధం స్వపంథానం దృష్ట్వా అస్వస్థో అభవచ్చిరం. మొత్తానికి సూర్య భగవానుడు కూడా దక్షిణ దిక్కుకు వచ్చేసాడు. మళ్ళీ వెనక్కి ఉత్తర దిక్కు వైపు వెళదాం అనుకునేటప్పటికీ ఆ వింధ్య పర్వతం ఆయనకి కూడా అడ్డం వచ్చేసింది. యోజనానాం సహస్రే ద్వే శతే ద్వే చ యోజనే యస్వస్యశ్చ నిమేషార్థాద్ యాతి నాపి చిరం స్థితః. ఇది మనకి ఆర్య దీనిలో ఉంటుంది, సూర్య సంబంధమైనటువంటి స్తోత్రంలో ఉంటుంది. ఆయన యొక్క పరిమాణం ఎంత, భూమి నుంచి సూర్యుడికి ఎంత, ఆయన ఎన్ని యోజనాలు ఒక రోజులో ప్రదక్షిణ తిరుగుతాడు, అవన్నీ కూడా. యోజనానాం సహస్రే ద్వే శతే ద్వే చ యోజనే యః స్వస్యశ్చ నిమేషార్థాత్ యాతి నాపి చిరం స్థితః. నిమేషార్థంలో ఎంత దూరం వెళ్తాడు అంటే 2202 యోజనాల దూరం ప్రయాణిస్తాడు ఆయన, అంత వేగంగా ఉంటుంది ఆయనది. అటువంటి సూర్య భగవానుడు గతే బహుతిథే కాలే ప్రాచ్యోదీత్యా భృషార్దితాః చండరశ్మే కరవ్రాత పాత సంతాపతాపితాః. ఆయన అటుపక్క వెళ్లకుండా ఒకే చోట ఉండిపోవడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ సూర్యుడి యొక్క వేడిమి తగ్గటం లేదు, పెరిగిపోతుంది, వాళ్ళందరూ బాధపడుతూ ఉన్నారు. పాశ్చాత్య దాక్షిణాత్యాశ్చ నిద్రాముద్రితలోచనాః శమితా ఏవ దృశ్యంతే సతారగ్రహ మండలం. దక్షిణం వైపు సూర్యుడు రాకే లేదు అసలు. దాంతో అక్కడ 24 గంటలు చీకటిగానే ఉంటుంది, వాళ్ళందరూ నిత్యము నిద్రలోనే ఉంటున్నట్లుగా ఉంటున్నారు. ఒక పక్క అంతా పూర్తిగా చీకటి అయిపోయింది. స్వాహ స్వధా వషట్కార వర్జితే జగతీతలే. సూర్యోదయం కాకపోతే అక్కడ ఇంకా యజ్ఞయాగాదులు, నిత్యకర్మలు ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి అక్కడ ఇవన్నీ తగ్గిపోయాయి. స్వాహ స్వధా వషట్కారాలు అవన్నీ కూడా తగ్గిపోయి, యజ్ఞాగాదులు తగ్గిపోయాయి. పంచయజ్ఞ క్రియోలోపాచ్చ కంపే భువనత్రయం. పంచయజ్ఞములు చేసేటువంటి వాళ్ళు తగ్గిపోవడంతో భువనత్రయం అంతా కంపించిపోవడం మొదలైంది, అధర్మం పెచ్చు పెరిగిపోవడం మొదలైంది. తతఃసురావిధేర్వాక్యాత్ అగస్తి తద్గిరేర్గురుం ప్రార్థయామాసు చాత్రైత్ర సము నిర్విహ్వలోభవత్. మొత్తానికి ఆ యజ్ఞక్రియాలన్నీ కూడా దెబ్బతింటున్నాయని చెప్పి ముల్లోక ప్రజలు అల్లకల్లోలు పడిపోతున్నారని చెప్పి దేవతలందరూ బ్రహ్మ గారి సలహా మీదకు ఆ గిరి యొక్క సమస్యను పరిష్కరించాలయా వింధ్య పర్వతాన్ని అని చెప్పి అగస్త్యముని దగ్గరికి వచ్చి ప్రార్థించారు. ఆయన కాశీలో ఉన్నప్పుడు, అయ్యా నువ్వే ఈ ఒక పాఠం చెప్పాలి ఈ వింధ్య పర్వతానికి అని చెప్పి అగస్త్యముని ప్రార్థించారు దేవతలందరూ.
తదా అగస్తిః మయోక్తః స గచ్చం త్వం దక్షిణాం దిశం వాక్పాశేన గిరిం బద్ధ్వా మాఖిదద త్వం భజస్వ మాం. మొత్తానికి అగస్త్యుడు వింధ్యపర్వతం దగ్గరికి వెళ్ళాడు. ఒక్కసారి వింధ్యపర్వతం సాష్టాంగ నమస్కారం చేసి, మహర్షి మీకు నమస్కారం అని చెప్పి ఒక్కసారి నమస్కరించింది. నేను దక్షిణ దిక్కుకేసి వెళ్ళి వస్తాను, వెళ్ళే వరకు అలాగే ఉండు నువ్వు అన్నారు ఆయన. మళ్ళీ లేచి నిలబడవద్దు, నువ్వు అలాగే సాష్టాంగంలోనే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తా అన్నారు అగస్త్య మహర్షి. అహమపి అచిరేణైవ తవ ఖేదాపనుత్తయే అని చెప్పి ఆయన వింధ్యని తన వాక్ పాశంతో బంధించారు. కాబట్టి ఆ అగస్త్యుని యొక్క మాట మీదకు నేను ఈ రకంగా అగస్త్యముని నన్ను ప్రార్థించాడు. ఏమని? ఏమయ్యా, నేను కాశీలో ఉంటే నన్ను తీసుకెళ్ళి ఇంకో చోటకి పంపించేస్తున్నారు మీరందరూ, మళ్ళీ వెనక్కి రావద్దన్నారు. నేను వెనక్కి వచ్చేసానంటే మళ్ళీ వింధ్యపర్వతం లేచిపోతుంది. కాబట్టి నేను దక్షిణ దిక్కులోనే ఉండిపోవాలి జీవితాంతం. కాబట్టి నన్ను కాశీ నుంచి వదిలేసిన కారణంగా నువ్వు నా దగ్గరికి రావాలి అని చెప్పి నన్ను కోరాడు. నేను సరే అన్నాను. కాబట్టి నేను ఇప్పుడు అగస్త్యముని దగ్గరికి వెళ్ళాలి, ఈ శివలింగాన్ని అగస్త్యముని నా ఎదురుగుండా అక్కడ ప్రతిష్టాపన చేయాలి అని చెప్పి ఏ రకంగా అగస్త్యుడు ఎందుకు అగస్త్యుడు ఆ మాట శివుడు ఇవ్వవలసి వచ్చిందో ఆ కథ అంతా కూడా సవిస్తరంగా చెప్పారు శివ పరమాత్మ హనుమత్ స్వామితోటి. తమగస్త్యం సపత్నీకం దృష్ట్వా వింధ్యోతి కంపితః అతిఖర్వతరో భూత్వా వివక్షురవనీమివ. మొత్తానికి అగస్త్యుడు పత్ని సమేతంగా రాగానే వింధ్య పర్వతుడు గడగడలాడిపోయాడు. ఆజ్ఞాప్రసాద క్రియతాం కిం కరోమీతి చాబ్రువన్ కిం కరోమీతి చాబ్రవీత్. మొత్తానికి నువ్వు నీ ఆజ్ఞను నేను పాటిస్తానయ్యా, నువ్వు అంటే నాకు చాలా గౌరవం, ఏం చేయమంటావో చెప్పు అన్నాడు వింధ్యుడు. తద్వింధ్య వచనం శ్రుత్వా అగస్తిః ప్రాహ చ సాదరం వింధ్య సాధురసి ప్రాజ్ఞః మాంచ జానాసి తత్వతః పునరాగమనం చేన్మే తావత్ ఖర్వతరో భవ. కాబట్టి నువ్వు నా గొప్పదనం తెలిసిన వాడివి, నన్ను గౌరవిస్తున్నావు, కాబట్టి నేను మళ్ళీ వెనక్కి వచ్చేదాకా నువ్వు అలాగే ఉండు. ఇత్యుక్త్వా దక్షిణామాశాం అగస్తిః సయయౌ తదా. అక్కడి నుంచి ఆయన దక్షిణ దిక్కు వైపు వెళ్ళిపోయారు అగస్త్య మహర్షి. వేపమానో గిరిప్రాహ పునర్జన్మాద్యమే అభవత్. మొత్తానికి తన గర్వభంగమైనటువంటి వింధ్య పర్వతం ఇప్పటికీ నా యొక్క గర్వం భంగమైంది, నేను మళ్ళీ ఇంకో కొత్త జన్మను ఎత్తిన వాడనిగా ఉన్నాను. ఉచ్చిరో ద్వాదశాబ్దైః సమునిం పశ్యతి దక్షిణే. తలెత్తిలాగా ముని ఎప్పుడు వస్తాడా అని దక్షిణ దిక్కుకేసి అలా చూస్తూనే ఉంది అప్పటి నుంచి వింధ్య పర్వతం. నాగతం తం మునిం దృష్ట్వా పునః ఖర్వోవతిష్ఠతే. మొత్తానికి ఆయన మళ్ళీ వెనక్కి రాలేదు, ఇది మళ్ళీ లేచి నిలబడలేదు, మళ్ళీ అంత ఎత్తు ఎదగలేదు. అద్యస్వోవా పరస్వోవా యాగమిష్యతి వై మునిః ఇది చింతా మహాభారైః గిరిరాక్రాంతవత్ స్థిత. ఇవాళ వచ్చేస్తాడు, రేపు వచ్చేస్తాడు, ఇంకేముంది, ఇవాళ రాలేదు కానీ రేపు మంచి రోజు, రేపు వచ్చేస్తాడు అగస్త్యుడు అని చెప్పి ప్రతిరోజు మర్నాడు కోసం ఎదురు చూస్తూ ఆయన ఎప్పుడు వస్తాడా అని దక్షిణ దిక్కు చూస్తూ ఉండిపోయిందట ఆ వింధ్య పర్వతం. నా అద్యాపి మునిరాయాతి నాద్యాపి గిరిరేధతే అరుణోపి చ తత్కాలే కాలజ్ఞో శ్వాన కాలయత్ జగత్ స్వాస్థ్యం ఉవాపోచ్చైః పూర్వవద్భాను సంచరైః. ఇవాళ రాలేదు రేపు వస్తాడు అనుకుంటూ అది అలాగే ఉండిపోయింది. ఈ లోపల తక్కిన వాళ్ళు తమ పనులు చేసుకుంటూ ఉన్నారు. సూర్యుడు మామూలుగా అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు వెళుతూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా సుఖంగా ఉన్నారు. యజ్ఞయాగాదులన్నీ కూడా మళ్ళీ మొదలైపోయాయి. కరోతి మత్ ప్రతీక్షాంచ తస్మాద్ యాస్యామ్యహం కపే ఇత్యుక్తో మారుతి కాశ్యాం మయా దేవి విసర్జితః. కాబట్టి ఆ ముని కోసం నేను ఇప్పుడు నీ కాశీ నుంచి నువ్వు వెళ్ళిపోయావు కాబట్టి నేనే నీ దగ్గరికి వస్తానని మాట ఇచ్చాను అప్పుడు. కాబట్టి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి అని ఆంజనేయుడిని 2 శివలింగాలు ఇచ్చి నేను పంపించేశాను పార్వతి అని చెప్పారు శివ పరమాత్మ పార్వతితో. తద్గర్వం రాఘవో జ్ఞాత్వా సుగ్రీవాదీన్ వచో బ్రవీత్.
మొత్తానికి జగామ ఆకాశ మార్గేణ శీఘ్రం రామం సమారుతి కించిత్ గర్వ సమావిష్టో లింగద్వయ సమన్విత. ఈ ఎంత భక్తుడైనా, ఎంత పరమాత్మకి దగ్గరవాడు అనుకునేటువంటి వాడైనా అప్పుడప్పుడు తెలియనటువంటి గర్వం వచ్చేస్తుంది. నేను కాబట్టి ఇంత చేయగలిగానని. హనుమస్వామి కూడా అలాగే శివలింగాలు రెండు పట్టుకుని కాశీ నుంచి రామచంద్రమూర్తి దగ్గరికి వస్తూ, నేను కాబట్టి కష్టపడి ఒక రామచంద్రమూర్తి చెప్పమంటే ఇంత త్వరగా శివలింగాలు తెచ్చాను. ఇంకే వానరుడు వెళ్ళగలడు? నేను కదా వెళ్ళగలను. రామచంద్రమూర్తికి నాకే ఈ పని చెప్పారంటే నా మీద ఆయనకి ఎంత విశ్వాసం ఉంది. ఆ స్థాయి ఆయన చేత అంతలా గౌరవింపబడే స్థాయి నాకు కదా వచ్చింది అని చెప్పి హనుమస్వామి అనుకున్నారు. ఆ రెండు లింగాలు పట్టుకుని వస్తూ ఉన్నారు. తద్గర్వం రాఘవ జ్ఞాత్వా, తెలిసిపోయింది రామచంద్రమూర్తికి. అవతల వాళ్ళ మనసులో ఏముందో ఏమనుకుంటున్నారో తెలియనటువంటి వారు కారాయన. సుగ్రీవాదీన్వచో బ్రవీత్, ఓహో ఇలా అనుకుంటున్నారా హనుమస్వామి అని చెప్పి వెంటనే సుగ్రీవుడు మొదలైన వాళ్ళని పిలిచారు. ముహూర్తాతికమో మే అద్య భవిష్యతి తతస్త్వహం. ఏమయ్యా ముహూర్తం అయిపోతుంది, ఇంకా రాడేమిటయా మీ హనుమ? ఎంతసేపటిగా వెళ్ళాడు, ఇంకా నిజానికి అక్కడికి ముహూర్తం ఆయన పెట్టుకున్న ముహూర్తం ఏమిటో ఎవరికి తెలియదు. ఆయన ఇష్టం అప్పుడు నిర్ణయించారు అంతే. ముహూర్తం అయిపోయింది, సమయం వచ్చేసింది, నేను ఇంకేం చేయలేను. కృత్వా లింగం సైకతం, అక్కడ ఉన్న మా ఇసుకతోటి ఒక చిన్న శివలింగాన్ని తయారు చేసేసారే. కృత్వా లింగం సైకతంచ సేత్వాదౌ స్థాపయామి వై. ఇక్కడ సైకతంతో ఒక లింగాన్ని చేసి నేను ఇక్కడ స్థాపిస్తూ ఉన్నానయ్యా. ఇత్యుక్త్వా వానరాన్ సర్వాన్ మునిభి పరివేష్టితః. సమస్త వానరులు వచ్చేసారు, ముళ్ళందరూ వచ్చేసారు. సైకతం స్థాపయామాస లింగం రామో విధానతః. అక్కడ ఉన్నటువంటి సైకతంతో ఒక శివలింగాన్ని చేసి రామచంద్రమూర్తి స్థాపన చేసేసారు, ప్రతిష్ఠ చేసేసారు. తదా సస్మార మనసి కౌస్తుభం రఘునందనః తావద్యయౌ మణి శీఘ్రం ఖాత్కోటి తపనోపమః తం బబంధ మణిం కంఠే కౌస్తుభం రఘునందనః. మొత్తానికి శాస్త్రోక్తంగా శివలింగాన్ని స్థాపించినటువంటి రామచంద్రమూర్తి ఒకసారి తన కౌస్తుభ మణిని, విష్ణుమూర్తి యొక్క మెడలో ఉండేటువంటి మణి కౌస్తుభం, దాన్ని స్మరించారట. ఆకాశంలోంచి కౌస్తుభం వచ్చేసింది. దాన్ని శ్రీరామచంద్రమూర్తి కంఠంలో ధరించారు. దాని నుంచి వచ్చినటువంటి అనేకమైనటువంటి ధన కనక వస్తు వాహనాదులన్నీ ఉన్నాయి. వాటితోటి అక్కడ ఉన్నటువంటి మునీంద్రులందరినీ సత్కరించేశారు రామచంద్రమూర్తి. మణి ఉద్భవై ధనై వస్త్రై అశ్వ ఆభరణ ధేనుభి. ఒక కౌస్తుభం నుంచి రానిదంటూ ఏం లేదు, అది ఏది కోరితే అది ఇస్తుంది, చింతామణి లాంటి. కాబట్టి రామచంద్రమూర్తి అది దగ్గరికి రాగానే అది ఆయనకి అనేకమైనటువంటి మణులు, ధనములు, వస్త్రములు, అశ్వములు, ధేనువులు, ఆభరణములు, దివ్య అన్నై పాయసై పాయసాద్యై పూజయామాస తాన్ ముని. అందరికీ కూడా అన్న సంతర్పణ అయిపోయింది. ప్రతిష్ఠ కాగానే అందరికీ రకరకములైనటువంటి రుచికరమైన వంటలతో భోజనాలు ఏర్పాటు చేసేశారు. తతస్తే మునయ తుష్టా, మునులందరూ సంతృప్తిగా ఉన్నారు. రాఘవేణాభిపూజితాః, రాఘవేణాతి పూజితాః, రాఘవుడి చేత పూజింపబడినటువంటి వారందరూ యయుః స్వీయ ఆశ్రమాన్ మార్గతాన్ దదర్శ మహాముని మారుతి. పరిగెత్తుకుని ఆయాసంతో వచ్చేస్తూ ఉన్నారు. హనుమస్వామి వస్తున్నప్పుడు బ్రేవ్ తేల్చుకుంటూ ముళ్ళందరూ అక్కడి నుంచి వెనక్కి వెళుతున్నారు, ఎవరి దారిలో వాళ్ళు. అప్పటికే ప్రతిష్ట కార్యక్రమం అంతా అయిపోయింది. అప్రచ్ఛ మారుతి విప్రాన్ యూయం కేన ప్రపూజితాః. ఏమిటా మీరందరూ ఇంత మంచి మంచి ఆభరణాలు, వస్త్రాలు తీసుకుని వెళ్తున్నారు, ఎవరిచ్చారు ఏమిటి ఇవన్నీ? ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఇవన్నీ? ఎవరు మీకు ఇంతటి ఆతిథ్యాన్ని ఇచ్చినటువంటి వారు ఈ ప్రాంతాల్లో అని హనుమస్వామి అడిగారు వాళ్ళు. తే వ్యూచుః లింగమారాధ్య రాఘవేణైవ పూజితాః. అద్భుతమైనటువంటి లింగ ప్రతిష్ఠ చేసినటువంటి, శివలింగ ప్రతిష్ఠ చేసినటువంటి రామచంద్రమూర్తి మాకు ఇచ్చిన కానుకలయ్యా ఇవన్నీ అని వాళ్ళందరూ ఎంతో గర్వంగా చూపించారు హనుమస్వామికి. తేషాం వచనం శ్రుత్వా క్రోధావిష్టోభ్యచింతయత్. వెంటనే కోపం వచ్చేసింది హనుమస్వామి. నాకు పని చెప్పి ఆ పని పూర్తి చేసేదాకా ఆగకుండా మధ్యలో ఇదేమిటిది? నేను శివలింగం తెస్తాను కదా, తేనంటే కదా ఇదంతా. ఈలోపు తొందరపడిపోయి అక్కడ ఏదో ఇంకో శివలింగ ప్రతిష్ఠ చేశాడు ఏమిటి? వృథాహం శమితః తేన
నన్ను అనవసరంగా శ్రమ పెట్టారు. రామేణాద్య ప్రతారిత, రాముడికి వల్ల నాకు చాలా అవమానం జరిగింది, రాముడి వల్ల నేను కొట్టబడ్డాను. ఇత్థం వదన్ యయౌ రామ క్రోధాత్ స్వీయం పదద్వయం భువి సంతాడ్య పతితస్తదా భూమ్యాం పదద్వయం. మొత్తానికి రాముడు నన్ను వంచాడు అనిపించింది, అనవసరంగా శ్రమపడ్డాను అనిపించింది. ఆ రామచంద్రమూర్తి దగ్గర వేగంగా వచ్చి కాలుతోటి ఒక్కసారి నేలని కోపంగా తన్నాడు. ఆ తన్నిన చోట స్వామి యొక్క పాదపు గుర్తులు పడ్డాయి. మయా అపరాధితం రామ తక్షమస్వ కృపానిధి. వెంటనే లెంపలేసుకున్నారు హనుమత్ స్వామి. మయా అపరాధితం, నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించండి. తదాహ మారుతిం రామ త్వం మల్లింగోత్తరే త్విదం విశ్వనాథాభిదం లింగం స్వీయం సంస్థాపయాధునా. నేను రామనాథుడు అనేటువంటి పేరు గల విగ్రహాన్ని నేను స్థాపించాను కదయ్యా, పోని నువ్వు తెచ్చిన విగ్రహాన్ని నేను సైకత లింగాన్ని చేసి స్థాపించాను, నువ్వు తెచ్చిన లింగాన్ని నువ్వే స్థాపించేసారి. దానికి విశ్వనాథ లింగం అని పేరు పెట్టు. మీరు విశ్వనాథుడు ఇచ్చి నుంచి పట్టుకొచ్చిన లింగం కాబట్టి విశ్వనాథ లింగంగా పెట్టి నువ్వే దాన్ని అక్కడ స్థాపించు. మారుతేశ్చైవ లింగాయ దదౌ రామో పరంతదా అసంపూజ్య విశ్వనాథం మారుతే త్వత్ప్రతిష్ఠితం. మొత్తానికి ఆయన అన్నాడు, 2 లింగాలు పట్టుకొచ్చానయ్యా నువ్వు అడిగావని. ఒక లింగం ఏమో నువ్వు అడిగావని చెప్పి నేను తెచ్చాను, ఈ కాశీ లింగాలన్నీ కూడా నేను తెచ్చి ఎక్కడ పెట్టుకోను నేను అనేటప్పటికీ నేను తెచ్చిన లింగాన్ని తీసేసి పోని అక్కడే నువ్వు తెచ్చినటువంటి లింగాన్ని ప్రతిష్ఠ చేద్దుగాలే, పర్వాలేదు, అంత కష్టపడి తెచ్చావు నువ్వు దూరం నుంచి, దాన్ని ఉత్తనే మనం వృధా చేయకూడదు. మమాదౌ పూజయంత్యత్ర ఏన రాలింగముత్తమం రామేశ్వరాభిదం సేతౌ తేషాం పూజా వృథా భవేత్. మొత్తానికి నీవు తెచ్చిన విశ్వేశ్వర లింగాన్ని పూజించాలి, సైకత లింగాన్ని నువ్వు తీసేసేయి అనగానే తోకతోటి చుట్టి ఆ సైకత లింగాన్ని లాగేయడానికి ప్రయత్నించారు హనుమత్ స్వామి. ఆయన వల్ల కాలేదు, దాన్ని ముట్టుకోలేకపోయారు. అప్పుడు ఈయన అన్నారు, సరే నువ్వు 2వ లింగాన్ని నువ్వు తెచ్చావనంటున్నావు కాబట్టి దాన్ని నువ్వు ప్రతిష్ఠ చేసే దీని దగ్గరలోనే, దాని పేరు విశ్వనాథలింగం అని పేరు పెట్టు. నేను స్థాపించిన రామనాథలింగాన్ని, రామనాథుడిని చూడాలి అంటే ముందు నువ్వు స్థాపించిన లింగానికి నమస్కారం పెట్టుకున్న తర్వాతే ఈ రామనాథలింగాన్ని చూడవలసి ఉంటుంది జనులందరూ కూడా. కాబట్టి మమాదౌ పూజయంత్యత్ర ఏన రాలింగముత్తమం రామేశ్వరాభిదం సేతౌ తేషాం పూజా వృథా భవేత్. అది చూడకుండా ముందే నన్ను కనుక చూసినట్లయితే వాళ్ళ యొక్క యాత్ర, వాళ్ళ యొక్క రామలింగేశ్వర పూజ వృథా అవుతుంది. కాబట్టి నువ్వు ప్రతిష్ఠ చేసే లింగానికి కూడా కొంత శక్తి ఉంటుంది. కాబట్టి నువ్వు అది విశ్వనాథ లింగము, ముందు దాన్ని చూడకుండా నేను ప్రతిష్ఠ చేసినటువంటి ఉత్తమమైనటువంటి రామేశ్వర లింగాన్ని ఎవరైనా పూజిస్తే వాళ్ళ పూజ వృధా అయిపోతుంది. ఇత్యుక్త్వా తం పునఃప్రాహ రామో రాజీవలోచనః మదర్థం యత్ సమానీతం త్వయా లింగం మహత్తమం. మొత్తానికి రామచంద్రమూర్తి విశ్వనాథస్య తత్తు ఉష్ణమస్తు దేవాలయే చిరం అనర్చితమవన్యాం తద్ అప్రతిష్ఠితమనుత్తమం. నా కొరకు నువ్వు తెచ్చినటువంటి మహోత్తమైనటువంటి విశ్వనాథలింగం నేను ప్రతిష్ఠ చేయకపోయాను అని నువ్వేమీ బాధపడద్దు, దానిని అక్కడ అట్టి పెట్టండి. అది మహోత్తమైనటువంటి లింగంగా విశ్వనాథుని దేవాలయంగా ప్రతిష్ఠింపకుండానే అక్కడ ఉంటుంది. అది నేను మళ్ళీ ఇంకొకసారి వచ్చి ఇంకొక అవతారంలో వచ్చి దాన్ని నేను అక్కడ ప్రతిష్ఠ చేస్తాను ఆ శివలింగాన్ని అని రాజీవాక్షుడైనటువంటి రామచంద్రమూర్తి కాలాంతరేణ అహం తచ్చాపి స్థాపయామి వై, ఆ 2వ శివలింగాన్ని కూడా నేను స్థాపిస్తాను. తత్ర వర్తతేద్యాపి లింగం విశ్వేశ్వరాంతికే. శివుడు చెప్తున్నాడు ఆ విశ్వేశ్వర లింగం పక్కనే ఈ 2వ లింగం కూడా ఉంటుంది.
అప్రతిష్టాపితం భూమ్యాం నకేనాపి ప్రపూజితం, అది ప్రతిష్ఠ చేయబడలేదు. పునఃప్రాహ కపిం రామ త్వమత్ర ఛిన్నలాంగుల వసభూమ్యాం గుప్తపాద స్మరన్ సగర్వితం త్విదం. ఈ శివలింగాన్ని పెకలించడానికి తన తోకని కట్టినప్పుడు హనుమస్వామికి తోక చిన్నాభిన్నం అయిపోయింది, అది ముక్కలు ముక్కలు అయిపోయింది, తెగిపోయింది సుమారుగా. కాబట్టి నువ్వు ఈ భూమి మీద ఆ నీ యొక్క గర్వాన్ని స్మరించుకుంటూ ఇక్కడే తిరుగుతూ ఉంటావు. తత కపి స్వీయ మూర్తిం స్థాపయామాస స్వాంశతః. మొత్తానికి తాను తెచ్చినటువంటి ఒక శివలింగాన్ని హనుమస్వామి అక్కడ స్థాపించారు. చిన్న పుచ్చ, కత్తిరింపబడినటువంటి పుచ్చంతో, గుప్త పాద సా తత్రాద్యాపి వర్తతే పతితో మూర్ఛితో యత్ర మారుతిస్తత్ర తద్వరం. దానికి ఆ రకంగా అక్కడ హనుమస్వామి యొక్క విగ్రహం కూడా ఒకటి ఉంటుంది. దానికి తోక ఉండదు, దానికి పాదములు ఉండవు. ఆ గుప్త పాద చిన్న పుచ్చ అయినటువంటిది అక్కడ కూడా ఇప్పటికీ ఉన్నది. బభూవ మారుతేర్నామ్నా తీర్థం పాప ప్రణాశనం. మారుతి పేరుతో అక్కడ ఒక తీర్థం కూడా ఉన్నది ఆ రామేశ్వరంలో. రామ తత్కరోత్ పుణ్యం స్వనామ్నా తీర్థముత్తమం. రామచంద్రమూర్తి పేరు మీద కూడా ఆ రామేశ్వరంలో ఒక తీర్థం ఉన్నది. స్వాంశేన స్థాపయామాస మూర్తిం తత్ర రఘుద్వః. ఆయన తన అంశతోటి అక్కడ ఇంకొక విగ్రహాన్ని కూడా స్థాపించారు, తన అంశతోటి, అంటే విష్ణు అంశతోటి. సేతు మాధవ నామ్నీ సా. సేతు మాధవ దేవాలయం, సేతు మాధవుడు అనేటువంటి దాన్ని ఆయన స్థాపించారు. మనకి మాధవుడు ముగ్గురు అని చెప్తారు, సేతు మాధవుడు, బిందు మాధవుడు, అలాగా మూడు పేర్లతోటి మాధవుడి యొక్క ఇవి ఉంటాయి. అంటే సైకత పూజ చేసేటప్పుడు కూడా ఇక్కడ సేతు మాధవుడిని లింగాన్ని చేసి అక్కడ సముద్రంలో కలిపేయడం, ఆ బిందు మాధవుడి చేసినటువంటిది అది కాశీలోకి తీసుకెళ్ళి అక్కడ చేయడం, ఇలాగ మనకి చెప్తూ ఉంటారు. మొత్తానికి సేతు మాధవ పేరుతోటి అక్కడ రామచంద్రమూర్తి తన అంశతోటి తానే ఒక మూర్తిని స్థాపించారు. స్వనామ్నా లక్ష్మణశ్చాపి చకార తీర్థముత్తమం. లక్ష్మణస్వామి స్నానం చేసినటువంటి ఆ సముద్ర తీరంలో లక్ష్మణ తీర్థం అనేటువంటి పేరుతో ఉన్నది. తతో రామ స్వహస్తేన స్పృష్ట్వా మారుతి లాంగులం. బుద్ధి తెచ్చుకున్న మారుతి దగ్గరికి వచ్చి రామచంద్రమూర్తి ఆలింగనం చేసుకుని ఆయన లాంగూలాన్ని తోకని చేత్తో నిమిరారు. చకార పూర్వభద్రమ్యం. అది మళ్ళీ పూర్వవత్ రమ్యం, ఇదివరకు ఇట్లాగా అందంగా తయారైంది. దృఢ సంధి ప్రసాదిత. గట్టిగా అతుక్కుని చక్కగా హనుమస్వామికి ఆ తోక మళ్ళీ ఇదివరకు ఇట్లాగే ఉన్నది. తత్పుచ్చ వేష్టనాజ్జాత కృశో రామేశ మస్తక సతదైవ కృశోద్యాపి తత్రాస్తి శివమస్తక. మొత్తానికి ఆ రామచంద్రమూర్తి ఆ పుచ్చ బంధం చేత కుశమైన శిరస్సు బాగా సన్ననైపోయినటువంటి శిరస్సు కలిగినటువంటి ఆ రామలింగేశ్వర విగ్రహం, అంటే ఆ శిల హనుమస్వామి దాని తోకతో చుట్టి గట్టిగా లాగడం వల్ల ఆ ప్రాంతంలో అది సన్నగా అయిపోయినట్టుగా కనపడుతుంది. లావున్నటువంటి శివలింగం ఒక చోట దాని మధ్యలో సన్నగా ఉంటుంది. ఎందుకంటే హనుమస్వామి తోకతో చుట్టి లాగడం వల్ల అక్కడ సన్నబడింది. ఇప్పటికీ అలాగే కనపడుతుంది దాని యొక్క శిరస్సు. తతో స తథైవ కృశోద్యాపి తత్రాస్తి శివమస్తకః తదారభ్య త్యక్త గర్వశ్చాభూద్ రామేశ మారుతి. ఆ రోజు నుంచి మారుతి హనుమస్వామి ఏమీ గర్వం లేకుండా రామచంద్రమూర్తి యందు అత్యంత విశ్వాసంతో తన యొక్క వినయంతో ఉన్నారు. తతో అహం సైకత లింగాత్ ఆవిర్భూయ రఘుద్వహం అబ్రువం దేవి తత్సర్వం శృణుష్వతే వదామ్యహం. రామచంద్రమూర్తి సైకత లింగాన్ని స్థాపించిన వెంటనే నేను ఆ సైకతలింగంలోంచి పైకి వచ్చాను, ఆవిర్భవించాను. రామచంద్రమూర్తి కనిపించి రామచంద్రమూర్తితో మాట్లాడాను. రాఘవేంద్ర రఘుశ్రేష్ఠ శృణువృత్తం పురాతనం ఏకదాహం పురా భూమ్యాం మలినాంబర సంయుత. ఆనాడు నేను రామచంద్రమూర్తితో ఏం చెప్పానో తెలుసా పార్వతి? రామచంద్ర రఘుశ్రేష్ఠ, నేను ఉత్తమమైనటువంటి పురాతనమైనటువంటి వృత్తాంతం ఒకటి నీకు చెప్తానయ్యా. ఏకదా అహం పురా భూమ్యాం మలినాంబర సంయుతః భిక్షార్థం కౌతకాత్ విప్రరూపేణ విచరన్ సుఖం. ఒకానొక రోజు నేను ఒక విప్రరూపం వేసుకుని, చాలా భేద బ్రాహ్మణుడి వేషం వేసుకుని భిక్షాటనం చేస్తూ తిరుగుతూ ఉన్నాను.
ఋషీణాం ఆశ్రమాద్యేషు హ్యటంతం మాం విలోక్య చ మద్రూపమోహితా సర్వాః ఋషిపత్న్యః సహస్రశః. కానీ నేనంత ధనం లేనటువంటి వాడిగా ఉన్నప్పటికీ కూడా నా రూపాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి మునిపత్రులందరూ కూడా మోహపడ్డారు. వాళ్ళందరూ నా వెనకపడ్డారు. మత్సృష్టే తాః సమాజిగ్ముః మద్భర్తృభిర్వారిత అపి. భర్తలందరూ వద్దంటున్నా వినకుండా వాళ్ళు నా వెనకాలే నడవడం, నాతో రావడం మొదలెట్టారు ఆశ్రమాల నుంచి. తదా తే చక్షుభుః సర్వే మామజ్ఞాత్వా మునీశ్వరాః. వచ్చినవాడు శివుడు అనేటువంటి విషయం తెలియనటువంటి మునీశ్వరులు నా మీద కోపం తెచ్చుకున్నారు. దదుః శాపం మహాఘోరం క్రోధ సంవిఘ్న మానసాః. వాళ్ళ భార్యలందరినీ కూడా నేను మొహపెట్టేశాను అని చెప్పి నా మీద కోపం తెచ్చుకుని వాడు నేనెవరో తెలియని వాడినై నాకు శాపం ఇచ్చారు. ప్రత్యర్థం మోహితాం నార్యః త్వయా తస్మాద్విజాధమా పతత్వజ్జరతే రంగం లింగం భువి చ నో గిరా. ఓ బ్రాహ్మణాధముడా, నువ్వు మా స్త్రీలందరినీ మోహం పెట్టి ఇలాగా తీసుకెళ్తూ ఉన్నావు కాబట్టి నువ్వు దానికి ఫలితాన్ని అనుభవించుదువుగాక అని చెప్పి వాళ్ళు శపించారు. ఏవం ద్విజైః యథా శప్తో పతల్లింగం తదా భువి ద్విజచ్ఛద్మస్య మే రామ గతోహం గుప్తతాం తదా. అప్పటి నుంచి నేను కూడా వాళ్ళకి కనపడడం మానేసి గుప్త రూపంలోనే తిరుగుతూ ఉన్నాను. నేను కనపడితే ఎవరు నా వెనకబడతారో తెలియనటువంటి వ్యవహారం అయింది అక్కడ. ద్విజానార్యోపి దృశ్యా మాం జగ్ము స్వం స్వం గృహం ప్రతి. మొత్తానికి నేను మామూలు బ్రాహ్మణుని, లాభం లేని వాడనే అని చెప్పి మాయమైపోయానని తెలుసుకున్నటువంటి వాళ్ళై ఆ మృత్యులందరూ కూడా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. తల్లింగం బవృదే భూమ్యాం గగనం వ్యాప్య సంస్థితం. ఆ రకంగా నా యొక్క భూమిలో ఉన్నటువంటి ఆ లింగము గగనాంతటినీ కూడా కప్పివేసేట్టుగా వ్యాపించడం మొదలైంది. తదృష్ట్వా చకితో వేదాః అస్యాంతదష్టు బుద్ధ్యతః. ఆ అద్భుతమైనటువంటి శివలింగం జ్యోతిర్లింగంగా అక్కడ వచ్చినప్పుడు బ్రహ్మాదులందరూ కూడా అది ఎక్కడ మొదలైంది, ఎక్కడ వరకు ఉంది అని తెలుసుకోవడానికి చాలా ఉత్సాహపడ్డారు. పశ్యతస్య కోట్యబ్దైః నాంతమాసీచ్చ వేధసః. అలా దాని ప్రయాణం చేస్తూ పైకి వెళుతూ ఉన్నారు. 1,000,000 సంవత్సరాలు అలా వెళ్ళినా కూడా వాళ్ళకి లింగం యొక్క తుది గాని మొదలు గాని తెలియలేదు. తదా మామేత్యస విధి భయాదృతం న్యవేదయత్ అకాలే ప్రళయస్వద్య సింభోనేన భవిష్యతి. ఏమిటయ్యా ఈ శివలింగం ఇలాగ పెరిగిపోతూ ఉన్నది, దీనివల్ల అకాలంలో కాలం కాని కాలంలో ప్రళయం వస్తుందేమో అని భయంగా ఉన్నది. తదా మయా పూర్వవృత్తం విధిం సంశ్రావ్య సాదరం త్రిశూలో వేదసే దత్తః తం చేత్తుం సోబ్రవీచ్చ మాం. మొత్తానికి బ్రహ్మకి నేను చేతిలో ఒక త్రిశూలాన్ని ఇచ్చి, ఈ త్రిశూలంతో నువ్వు ఆ పెరిగిపోతున్నటువంటి ఆ లింగాన్ని ముక్కలు చేసావయ్యా అని చెప్పి నేనే బ్రహ్మగారికి నా త్రిశూలాన్ని ఇచ్చాను. తతో మయార్కఖండాని కృతాని తస్య రాఘవ. అర్కఖండాని, అర్కం అంటే సూర్యుడు, అర్కఖండములు అంటే 12 ఖండములు. మామూలుగా లెక్క చెప్పడానికి మనకి కొన్ని వాడతారు. దిగ్గజ సంఖ్య అంటే 8 ఉంటాయి దిగ్గజాలు కాబట్టి. అలాగే అర్క సంఖ్య అంటే 12, ద్వాదశ ఆదిత్యులు కాబట్టి 12 మంది ఆదిత్యులు ఉంటారు కాబట్టి అర్క సంఖ్యకంగా దాన్ని ముక్కలు చేశాడు. అంటే 12 ముక్కలు చేయడం జరిగింది. తతో మయార్కఖండాని కృతాని తస్య రాఘవ త్రిశూలేనాపి క్షిప్తాని భూమ్యాం నిపతితాని తజ్జాతాన్యత్ర లింగాని జ్యోతిస్సంజ్ఞాని 12. ఆ 12గా అలా విడిపోయినటువంటి ఆ లింగములకు కూడా జ్యోతిర్లింగములు అని పేరున్నదయ్యా. ఓంకారః సోమనాథశ్చ త్ర్యంబకః మల్లికార్జునః నాగేశః వైద్యనాథశ్చ కాశీ విశ్వేశ్వరస్త్వహం కేదారేశః మహాకాళః భీమేశః కృష్ణేశ్వరః ఏవం 11 జ్ఞేయా జ్యోతిర్లింగమయా శుభాః. ఆ రకంగా 12 జ్యోతిర్లింగాలు ఆవిర్భవించాయి సుమా అని చెప్తూ ఉన్నారు శివ పరమాత్మ.
గంధమాదన నామ్నేశో మేరోరీశానధిక్ స్థితః ఆసీచిరం న కశ్యాపి మానవ సాక్షి గోచర. మొత్తానికి ఈ ఈ 11 అర్చావతార మూర్తులు 12వది మాత్రం గంధమాదనం అనేటువంటి పేరు గల లింగం మేరు పర్వతానికి ఈశాన్య దిగ్భాగంలో ఉంటుందయ్యా. మేరోహు ఈశానధిక్ స్థిత, అది మానవుడికి కనపడకుండా ఉండేది. తదా తే మునయ సర్వే శివం బుద్ధ్వా తు లింగతః దదుర్వరం పునర్లింగం తవాస్తు గిరిజా ప్రియా. మొత్తానికి ఆ 12వ లింగం మానవులు ఎవరికి కనపడకుండా ఉన్నప్పుడు మునులందరూ కూడా దానిలో ఉన్నటువంటి శివరూపాన్ని ఎరిగి, ఓ గిరిజాపతి, నీకు ఇక నుంచి నీకు కూడా శివలింగ రూపము లోనే నువ్వు కూడా పూజింపబడుగాక అని చెప్పి వాళ్ళు వరం ఇచ్చారు. కాబట్టి దాంతో తత ప్రళవ్యపాతేన గంధమాదన నామకం తన్మేరోరుత్తరే శృంగం ఏకదాత్రాపతద్భువి. మొత్తానికి ఒకసారి ప్రళయ కాలపు వాయువుతో ఆ గంధమాదనమైనటువంటి పర్వత శిఖరం ఊరి నేల మీద పడింది. దాది 12వ లింగంగా పూజించబడుతుంది. మొదట మనకి లిస్టు చెప్పారు 11 లింగాలు, 12వ లింగం కనపడకుండా ఉండిపోయిందయ్యా అన్నారు. దానికి మునులందరూ ప్రార్థిస్తే దానికోసం శివుడు మళ్ళీ ఆ గంధమాదన పర్వతం ప్రళయకాలపు గాలి వల్ల దాని శిఖరం ఊడిపడింది. అది ఒక శివలింగంగా పూజింపబడుతున్నది. తదిదం అబ్ధి సంయోగే దక్షిణే సాగరాంభసి గంధమాదన నామ్నేదం శృంగం పశ్చాత్ర రాఘవ. మొత్తానికి గంధమాదన పర్వతం కూడా రామేశ్వరం పక్కనే ఉంటుంది. రామేశ్వరం వెళ్ళిన వాళ్ళు చాలా మంది చూస్తారు గంధమాదన పర్వతాన్ని. ఆ గంధమాదన పర్వతం యొక్క శిఖరమే అదయ్యా. అది 12వ లింగంగా పూజింపబడుతూ ఉంటుంది. గంధమాదన నామ్నేశం లింగం ద్వాదశమం త్విదం. 12వ లింగం ఏది అంటే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఆ గంధమాదన లింగము అంటే రామేశ్వరం దగ్గరలో ఉన్నది. తత్ప్రతిష్ఠిత లింగస్య ఈశాన్యావంతికే స్థితం. రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేసినటువంటి రామేశ్వర లింగానికి ఈశాన్య భాగంలో ఉంటుంది ఈ గంధమాదన లింగం. అదొక పర్వతం. ఏతావత్కాల పర్యంతం నేదం కైశ్చిత్ విలోకితం అద్యత్వయా వానరాజ్యై దృష్టం స్పష్టం విమోక్షదం. కాబట్టి చెప్తూ ఉన్నాడు శివుడు ఎవరితోటి? రాముడితోటి. ఆ సైకతలింగంలోంచి ఆవిర్భవించి రాముడు ఎదురుగా నిలబడి ఈ కథ అంతా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎలా వచ్చాయో చెప్పినటువంటి శివుడు, ఇదివరకు ఎవరు చూడలేదయ్యా ఈ గంధమాదన లింగాన్ని, మీ అదృష్టం చేత రామా నువ్వు మీ వానరులందరూ ఇవాళ చూడండి అని చెప్పి ఆ గంధమాదన లింగం యొక్క దర్శనాన్ని ప్రసాదించారు రామచంద్రమూర్తికి, వానరులకి శివపరమాత్మ. తత్ప్రతిష్ఠితలింగస్య ప్రసాదాదవనీతలే ఖ్యాతిం గతం త్విదం లింగం యస్మాత్ రఘుత్తమ. రామచంద్ర, నువ్వు ప్రతిష్ఠించినటువంటి ఆ రామలింగం ఏదైతే ఉందో, రామలింగేశ్వర అనేటువంటి పేరుతో ఉన్నటువంటి శివలింగం ఏదైతే ఉన్నదో అది విశ్వవిఖ్యాతమై సమస్తమైనటువంటి ప్రజల చేత నిత్యం పూజింపబడుతూ ఉంటుందయ్యా. అస్య లింగస్య యజ్యోతిర్మదీయం తత్ప్రతిష్ఠితే యాస్యతి అద్య సైకతేత్ర లింగో శతౌ గిరామమా. మొత్తానికి నువ్వు ప్రతిష్ఠించినటువంటి ఈ శివలింగం నిత్యము కూడా పూజలు అందుకుంటూ ఉంటుంది. అది ఎవరు పూజలు చేసినా ఆ రామేశ్వరంలోని ఈ సైకత లింగానికే పూజ చేస్తేనే సరి అయినటువంటి ఫలితము. జ్యోతిర్లింగం ద్వాదశమం తవ రామేశ్వరాభిదం వదంత్యత్ర జనా సర్వే హృదయారభ్య రఘుత్తమా. ఇప్పుడు 2 లింగాలు ఉన్నాయి రామేశ్వరంలో. ఒకటి గంధమాదన లింగం, 2 ఈ రామచంద్రమూర్తి ప్రతిష్ఠించిన లింగం. నువ్వు ప్రతిష్ఠించిన రామేశ్వర లింగం సైకత లింగమే, దాన్నే 12వ ద్వాదశ జ్యోతిర్లింగంగా గుర్తిస్తారు ప్రజలు. కాబట్టి అదే 12వది అవుతుందయ్యా, ఈ గంధమాదన లింగం కాదు. నువ్వు ప్రతిష్ఠ చేసిన దానికే జనులందరూ పూజిస్తారు. పూజోత్సవాదికం కర్మ యద్యత్ కించిత్ గిరా మమ తవైవ లింగే తత్సర్వం అస్తు రామేశ్వరే సదా. నాకు ఎవరు ఎక్కడ ఎలా పూజించినా
నువ్వు ప్రతిష్ఠించిన రామేశ్వర లింగానికి పూజిస్తే వచ్చినటువంటి ఆనందం నాకు ఇంకెప్పుడు రాదయ్యా. వాడు రామచంద్రమూర్తి చేతితో ప్రతిష్ఠించిన లింగానికి కనుక పూజ చేసినట్లయితే నేను అంత సంతోషిస్తాను. అహంచాపి మునేర్వాక్యాదగదస్తే స్వర్గ తద్గిరాదపి తద్గిరాపి చ త్యక్త్వా కాశీమాగతోస్మి త్వల్లింగేస్మిన్ వసామ్యహం. నేను కూడా ముని యొక్క మాటల మీద, అగస్త్యుడికి ఇచ్చినటువంటి మాట మీద ఇక్కడికి వచ్చి నివసిస్తానని చెప్పాను కాబట్టి నేను ఈ దక్షిణ దిక్కుకు వచ్చానయ్యా, కాశీ దగ్గర నుంచి. ప్రణమే సేతుబంధేయ పుమాన్ రామేశ్వరం శివం బ్రహ్మహత్యాది పాపేభ్యో ముచ్యతే మదనుగ్రహాత్. కాబట్టి నేను అగస్త్య మహర్షి కోసం వచ్చాను కానీ ఇక్కడ ఈ రామేశ్వరంలో నువ్వు ప్రతిష్ఠ చేసిన లింగంలో ఉండిపోతానయ్యా నేను శాశ్వతంగా. కాబట్టి ఈ లింగానికి ఎవరైతే నమస్కరిస్తారో, రామేశ్వరంలో ఉన్నటువంటి నువ్వు ప్రతిష్ఠ చేసిన లింగానికి, బ్రహ్మహత్యాది పాపేభ్యో ముచ్యతే మదనుగ్రహాత్, నా అనుగ్రహంతో అతడు బ్రహ్మహత్యాది పాపముల నుంచి కూడా విముక్తుడవుతాడు సుమా. త్వం వదాద్య రఘుశ్రేష్టం వరం ఏన జనా సదా సానార్థమానయిష్యంతి మణికర్ణి జలం మమ. అసలు ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్పేస్తున్నారు. ఓ రామచంద్ర, మణికర్ణికా తీర్థానికి వెళ్ళి ఎవరైనా స్నానానికి వచ్చేటువంటి జనం అందరూ కూడా ఇక్కడికి వచ్చి నీ పూజ చేసుకునే వరాన్ని ఒకటానికి నువ్వు నాకు ప్రసాదించాలయ్యా. అంటే ఇక్కడ నుంచి సైకతాన్ని తీసుకెళ్ళి అక్కడ మణికర్ణికలో కలపడం, అక్కడ మణికర్ణికలో నీరు తెచ్చి ఇక్కడ ఈ సైకత లింగానికి అభిషేకం చేయడం అనేది రామేశ్వర యాత్ర పద్ధతిలో ఒకటి. ముందు రామేశ్వరంలో మొదలెట్టి కాశీకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలా, లేదా ముందు కాశీలో మొదలెట్టి రామేశ్వరం చూసి మళ్ళీ కాశీకి వెళ్ళాలా అనేది రెండు పద్ధతులు ఉన్నాయి. ఉత్తరాది వాళ్ళందరూ ముందు కాశీలో మొదలెడతారు, రామేశ్వరం చూసుకుని మళ్ళీ కాశీ దర్శనం చేసుకుంటారు. దక్షిణాది వాళ్ళందరూ ముందు రామేశ్వరంలో మొదలెట్టి కాశీలో ఆ సైకతాన్ని కలిపి అక్కడి నుంచి మళ్ళీ వచ్చి రామేశ్వరాన్ని ఇంకోసారి దర్శనం చేసుకుంటారు. ఇది సంపూర్ణ రామేశ్వర యాత్ర పద్ధతి. కాబట్టి ఆ వరం నువ్వు అలాగే ప్రజలకి అన్ని సమస్తమైనటువంటి కోరికలు తీరేలాంటి ఈ రామేశ్వర యాత్ర వరాన్ని నువ్వు ఇవ్వాలి రామచంద్ర. స్నానార్థమానయిష్యంతి మణికర్ణి జలం మమ మమైతద్వచనం శ్రుత్వా ప్రసన్నో రఘునాయక. పార్వతి, నేను ఈ కోరిక కోరగానే రామచంద్రమూర్తి ఎంత ఆనందపడిపోయాడో తెలుసా అంటున్నారు శివ పరమాత్మ పార్వతితోటి. శివుడు పార్వతితో చెప్తున్నారు మళ్ళీ, రాముడితో నేను అలాగే సైకతలింగంలో ప్రత్యక్షమై ఈ ద్వాదశాదిత్య వృత్తాంతం అంతా చెప్పి నువ్వు చేసిన లింగంలోనే నేను ఇక్కడ స్థిరంగా ఉండిపోతానయ్యా, ఈ సైకతలింగంలో నువ్వు ప్రతిష్ఠించిన లింగంలోనే, దానికే సమస్తమైనటువంటి మహిమలు ఉంటాయి అని చెప్పి ఈ మణికర్ణికా జలాన్ని తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం చేయాలి అని చెప్పి నువ్వు ఒక వరం ఇవ్వాలి నాకు అని రామచంద్రమూర్తిని నేను అడిగాను. జగాదస్నాత్వా సేతు బంధే రామేశం పరిపశ్యతి సంకల్ప్యనయతో భూత్వా గృహీత్వా సేతువాలుకాం కరండికాభిర్న యత్నేనా గత్వా వారాణసీం శుభాం. ఎవరైతే ఈ సేతుబంధం దగ్గర రామేశంలో స్నానం చేసి సంకల్పం చేసుకుని అక్కడి నుంచి అక్కడి ఈ సైకతాన్ని మట్టిని ఇసుకని కొంత తీసుకుని గత్వా వారాణసీం శుభాం, మళ్ళీ వారాణసి వెళ్ళి క్షిత్వా తాం వాలుకాం త్యక్త్వా వేణ్యాం వాలుకరండికాం ఆనీయ గంగా సలిలం, అక్కడి నుంచి గంగా నీరు తీసుకొచ్చి రామేశం అభిషిచ్య మళ్ళీ రామేశ్వరుడికి అభిషేకం చేసి సముద్రే త్యక్త తద్భారో బ్రహ్మ ప్రాప్నోత్య సంశయం. ఆ రకంగా చేసినట్టయితే బ్రహ్మలోకాన్ని పొందడం వారికి 100కి 100 పాళ్ళు జరిగేటువంటి వ్యవహారం. వాళ్ళు ఒక భరణిలో ఉంచుకొని సేతువు యొక్క ఇసుకని ఒక భరణిలో పెట్టుకుని వెళ్ళి వారణాసిలో త్రివేణి సంగమంలో గాని ఆ ఇసుక భరణిని పడేసి అక్కడి నుంచి గంగోదకాన్ని తెచ్చి రామేశ్వరుడికి అభిషేకిస్తే కనుక తన భారాన్నంతటినీ సముద్రుడు తీసేసుకుంటాడు, తన పాప భారాన్నంతటిని తీసేసుకుని అతడికి బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది, బ్రహ్మను పొందుతాడు. ఇది సంశయము లేదు. ఆగతా చేతదాజ్ఞేయ సంకల్ప పూర్వజన్మని కృతోస్తిత్యత్ర మద్వాక్యాత్ నాత్ర కార్య విచారణ. కాబట్టి ఇటువంటి సంకల్పం లేకుండా గంగ రామేశ్వరుడి దగ్గరికి రాలేదు. గంగా నదికి తోటి రామేశ్వరుడు పూజింపబడాలి అంటే
సంకల్పం చేసుకుని భక్తుడైనటువంటి వాడు చేయవలసినటువంటి పనిది. లేకపోతే గంగ ఎలా రాగలదు ఆ రామేశ్వరుడి దగ్గరికి? ఏవం నానావరాన్ రామో యావల్లింగాయ సోబ్రవీత్ తావత్తత్ర సమాయాత కుంభజన్మా మునీశ్వర. ఈ రకంగా ఇద్దరు రామచంద్రమూర్తి శివపరమాత్మ సంతోషంతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అక్కడికి నడుచుకుంటూ అగస్త్య మహర్షి వచ్చారు. ఏవయా నా సంగతి ఏమిటి అని. ననామ శంకరు రామం రామోపి ప్రణనామతం. రామచంద్రమూర్తి శంకరుడికి నమస్కారం చేశారు, శంకరుడు రామచంద్రమూర్తికి నమస్కారం చేశారు. ఇదంతా చూస్తూ ఉన్నారు. తదా ముని ప్రాహరామం ప్రసాదాత్తవ రాఘవ దర్శనం విశ్వనాథస్య జాతం మే అద్యాత్ర వైచిరాత్. రామచంద్ర, నేను ఎంత అదృష్టవంతుడయ్యా, నీ యొక్క అనుగ్రహం వల్ల నాకు ఈనాడు పరమాత్మ యొక్క దర్శనం జరిగింది. సాక్షాత్ శివుడు చూసేటువంటి భాగ్యం కలిగింది. ఏదో నిన్ను చూడడానికి నేను వచ్చాను ఇక్కడికి, నీ అనుగ్రహం వల్ల శివుడి యొక్క దర్శనం కూడా నాకు జరిగింది. అద్యాత్ర తుష్టిరి జాత మే లింగమత్ర కరోమ్యహం. నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఇక్కడే ఇప్పుడే మీరిద్దరూ ఉన్న చోటే శివలింగం ప్రతిష్ఠ చేసుకోవాలి అనిపిస్తోందయ్యా. ఇత్యుక్త్వా స్థాపయామాస స్వనామ్నా లింగముత్తమం అంటూ హనుమస్వామి తెచ్చిన రెండో లింగాన్ని ఆయన అక్కడ మొత్తం రామచంద్రమూర్తి సైకలింగం చేశారు. హనుమస్వామి తెచ్చిన రెండు లింగాల్లో ఒకదాన్ని హనుమస్వామి విశ్వనాథ లింగంగా ఆయన ప్రతిష్ఠ చేసుకున్నారు. ఈ మూడవ లింగాన్ని అగస్త్య మహర్షి కోసం తెచ్చిన దాన్ని ఆయన అక్కడ అగస్త్య లింగం అనేటువంటి పేరుతోటి రామేశ్వరాత్ అగ్ని దిగ్భాగే, ఆగ్నేయంగా ఉంటుంది రామేశ్వరానికి. కుంభజన్మాముదాన్విత. ఈ కుంభజన్మ అయినటువంటి అగస్త్యుడు చాలా సంతోషంతో దాన్ని అక్కడ ప్రతిష్ఠ చేశారు. పూజయామాస తల్లింగం అగస్తీశ్వర నామకం. అగస్తీశ్వరుడు అని పేరు ఆ లింగానికి. దాన్ని అగస్త్య మహర్షి పూజ చేశారు. నత్వా సుత్వా విశ్వనాథం రామం రామేశ్వరం తథా. ముందు ఆయన విశ్వనాథ లింగానికి చూసి నమస్కారం పెట్టుకుని అక్కడి నుంచి రామేశ్వర లింగం రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేసిన సైకత లింగానికి కూడా నమస్కారం పెట్టుకున్నారు. దృష్ట్వా పురాతన లింగం గంధమాదనం నామకం. అక్కడి నుంచి వెళ్ళి చాలా పురాతనమైనటువంటి గంధమాదన లింగానికి నమస్కారం పెట్టుకున్నారు. యయౌ స్వీయ ఆశ్రమం తుష్ట కుంభజన్మా మునీశ్వర. అలాగా ఆయన ఎంతో సంతోషంతో మళ్ళీ తన ఆశ్రమంలోకి వెళ్ళిపోయారు అగస్త్య మహర్షి. సేతౌ రామేశ్వరస్యైవ దేవి దేవాలయే శుభే దిశ్యాగ్నేయాం అగస్యేశం ఈశాన్యాం గంధమాదనం. రామేశ్వరుడికి ఓ పార్వతి ఆ రకంగా ఆగ్నేయ దిశలో అగస్తీశ్వర లింగం ఉంటుంది, ఈశాన్య దిక్కున గంధమాదనం ఉంటుంది. సుమా వర్తతే అద్యాపి ద్వే లింగే. ఇవాళకి ఆ రెండు లింగాలు ఉన్నాయి. కశ్చిత్ జానాతి వానవా. ప్రజలెవరికైనా తెలుసో తెలీదో గాని ఇప్పటికీ అక్కడ ఆ శివ విభూతి ఉంది. ప్రసిద్ధో భూచ రామేశః స్వర్గమృత్యురసాతలే. సమస్త లోకాల్లోనూ ముల్లోకాల్లోనూ కూడా ఖ్యాతిని పొందింది ఆ రామచంద్రమూర్తి ప్రతిష్ఠించినటువంటి ఆ సైకత లింగం. తతో రామాజ్ఞయా సేతుం నలకర్తుం మనోదధే. పూజలన్నీ అయిపోయి, విఘ్నేశ్వర పూజ అయిపోయింది, శివ ప్రతిష్ఠ అయిపోయింది. ఇప్పుడు నలుడు తన యొక్క ఆ పని ప్రారంభించడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. దానికి సేతువుని బంధం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. అనుకునేటప్పటికి మళ్ళీ నలుడికి నేను కదా మునగాడిని, నేను లేకపోతే ఇది ఎవరు కడతారు అని చెప్పి కించిత్ గర్వం రావడం మొదలెట్టింది. రామచంద్రమూర్తి ఇలా చూశారు, చూడగానే పసిగట్టేశారు. ఓహో, ఇతనికి కూడా కొమ్మలు మొలుస్తున్నాయి అనుకుని చిన్న చిరునవ్వు నవ్వారు రామచంద్రమూర్తి. తర్వాత ఏం జరిగి ఉంటుంది? నలుడికి కూడా ఒక చిన్న పాఠం జరిగి ఉంటుంది. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత విద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. స్వస్తి. మళ్ళీ ఆదివారం నాడు పునర్మిలామహ. తిరిగి కలుద్దాం.